సో ఫస్ట్ క్వశ్చన్, జాతీయ ఆదాయం యొక్క కొలతల్లో వచ్చిన మార్పులు చెప్పినాం. దాంట్లో 2014-15 కంటే ముందు ఎట్లా, తర్వాత ఏందనేది డిస్కషను. సెకండ్ క్వశ్చన్ ఇది. దీంట్లో ఎక్స్ప్లెయిన్ వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో దీంట్లో రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, దాన్ని డిస్కస్ చేయాలని చెప్పారు. రైట్. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి, ఇంగ్లీష్లో జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్. రైట్, ఇది ఫస్ట్. ఓకే, ఫస్ట్ వన్ మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి. ఇంగ్లీష్లో ఏముందండి? జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్. జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్. దీన్ని జీడిపి ఎంపీ అంటాం. జీడిపి ఎంపీ. ఓకేనా? జీ అంటే ఏమొస్తుంది మనకు? గ్రాస్ వస్తుంది. గ్రాస్లో డెప్రిసియేషన్ ఉంటుంది, తీసేస్తారా? ఉంటుంది. తరుగుదల అంటాం. తరుగుదలనే మనము తరుగుదల, దీన్ని మనము డెప్రిసియేషన్ అంటాం. డెప్రిసియేషన్. దీన్నే ఇంకేమనొచ్చు అంటే సిఎంసి అనొచ్చు. కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. స్థిర మూల ధన వినియోగం. ఓకేనా? దీన్ని మనం వియర్ అండ్ టియర్ అని కూడా అంటాం. వియర్ అండ్ టియర్. ఓకేనా? రైట్. అదే మనం డిస్కషన్ ఫస్ట్ దాంట్లో డిస్కషన్ అంటే ఇది 2014-15 ముందు ఇక్కడ నికరం అనే కాన్సెప్ట్ తీసుకునేది. ఇక్కడ తీసుకుంటున్నాం స్థూల. ఏమి? స్థూల కదా. కాబట్టి నికరం అంటే తరుగుదల తీసేస్తారా, ఉంచేస్తారా? తీసేస్తారు. సో వి యూజ్ ఇట్ టు డిడక్ట్ depreciation before 2014-15, which was the Indian practice. Since 2014-15, the scenario has been changed. It aligned with the global practice. In this, we need to keep the depreciation without deduction. కాబట్టి ఏ తరుగుదల అయితే ఉన్నాయో దాన్ని అట్లే ఉంచి లెక్కిస్తారు. కాబట్టి స్థూల దానికి మనకు ప్రాధాన్యత వచ్చింది. ఎందుకు లెక్కిస్తా చెప్పాను. వస్తువుకు తరుగుదల మారుతూ ఉంటుంది. ఆల్ గూడ్స్ ఆర్ నాట్ హ్యావింగ్ సేమ్ డెప్రిసియేషన్. కాబట్టి ప్రతి వస్తువుని తీసుకొని దాని డెప్రిసియేషన్ లెక్క పెట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అట్లే ఉంచేశారు. కాబట్టి జీ అనేది అయిపోయింది. నెక్స్ట్ డి చెప్పినాం. డి లోపల డొమెస్టిక్. డొమెస్టిక్ అంటే దేశీయ. మనకు దేశీయ ఆదాయంలో 3 రంగాలు ఉంటాయి, జాతీయ ఆదాయంలో 4 రంగాలు ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఈ దేశీయ ఆదాయంలో ఉన్నటువంటి 3 రంగాలు, వస్తువులు ఉత్పత్తి చేసే 3 రంగాలు. ఒకటి కుటుంబాలు, హౌస్ హోల్డ్స్. సెకండ్ సంస్థలు, ఫర్మ్స్. తర్వాత గవర్నమెంట్, ప్రభుత్వం కదా. కాబట్టి డొమెస్టిక్. సో డొమెస్టిక్, ద వర్డ్ షోస్ 3 సెక్టర్స్. సో ఇన్కమ్ విచ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నాట్ యాక్సెప్టెడ్. కాబట్టి 3 రంగాలు. పి అంటే చెప్పాను. పి అంటే నాట్ ప్రోడక్ట్, ప్రోడక్ట్ వాల్యూ. వాల్యూ అనగానే క్యాష్. క్యాష్ అంటే ఏంది? ఎంపీ. ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్. కాబట్టి ఇప్పుడు జీడిపి ఎంపీలో మనకి ఏమర్థమవుతుంది అంటే ఇది ద్రవ్య రూపంలో ఉంటుంది, క్యాష్ రూపంలో ఉంటుంది, 3 రంగాల్లో ఉంటుంది, తరుగుదలను తీసేయకుండా లెక్కిస్తారు అనేది మనకు తెలిసిపోయింది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ మనం ఫార్ములా తీసుకున్నాం ఎస్టర్డే. ఆ ఫార్ములా ఏముందో చూసి ఇందులో మొత్తం కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ చూడగానే మీరు అది చెప్పగలగాలి. అట్లా మనం ప్రాక్టీస్ చేసుకుందాం. రైట్. జీడిపి ఎంపీ ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఇది ఫార్ములా. కాబట్టి సి అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే వినియోగ వస్తువులు వస్తాయి.
వినియోగ వస్తువులు ఎవరు ఉత్పత్తి చేస్తారు జనరల్గా అంటే కుటుంబాలు ఉత్పత్తి చేస్తాయి. అరౌండ్ 25 crore ఫ్యామిలీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. దే ప్రొడ్యూస్ కన్జ్యూమర్ గూడ్స్. కాబట్టి ఇక్కడ కన్జంప్షన్ అనేది సి వస్తుంది, కుటుంబాలకు సంబంధించింది. కాబట్టి ఇది హెచ్ హౌస్ హోల్డ్స్. దీని మనకు ఈ యొక్క ఇది నేషనల్ ఇన్కమ్ లోపల దీన్ని అఫీషియల్గా చెప్పాను. దీన్ని ఏమంటారంటే ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ప్రైవేట్ అంతిమ వినియోగ వ్యయము అనేది అంటారు. కాబట్టి చెప్పాను, భారతదేశ ఆదాయంలో దాదాపు 60% ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే పిఎఫ్సి నుంచి వస్తుంది. కాబట్టి పిఎఫ్సిని మనం ఇలా ఇంగ్లీష్లో అబ్రివేషన్లో ఏమంటామంటే ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. కంఫర్టబుల్గా అంటే ప్రతి లెసన్లో మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్లు వస్తాయో అన్ని క్వశ్చన్లు డిస్కస్ చేద్దాం. ఇక అందులోంచి పోయే క్వశ్చన్ లేదు. ఇక్కడ ఒక లెసన్ తీసుకొని సిలబస్ ఇచ్చారు కదా, సిలబస్లో ఎన్ని క్వశ్చన్లకు అవకాశం ఉంటుందో అన్ని క్వశ్చన్ల ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. బట్ బీ కంఫర్టబుల్, రైట్? డౌట్ ఉంటే అడగండి. సో ఇక్కడ మన కాన్సెప్ట్లో సి అంటే కన్జ్యూమర్ గూడ్స్, వినియోగ వస్తువులు. జనరల్గా ఉత్పత్తి చేసేది కుటుంబాలు, రైట్? ఇక్కడ భారతదేశంలో ఈ జీడిపి ఉంది కదా, స్థూల దేశీయోత్పత్తి, రైట్? దీనికి దాదాపు 60% అందించేందంటే వినియోగ వస్తువులు. మీరు ఉండొచ్చు ఎందుకు అంత అంటే భారతదేశం అనేది పాపులస్ కంట్రీ, జనాభా ధనిక దేశం. 142 crore పీపుల్ ఉంటారు. వీళ్ళు ఏం చేయాలి? పొద్దున టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం మీల్స్ చేయాలి, మళ్ళీ నైట్ మళ్ళీ 4 గంటలకు కూడా ఇంకేదో పిచ్చికారి చేస్తుంటారు. 4 గంటలకు కూడా స్నాక్స్ అని. మొత్తం 142 కోట్ల మంది తింటే ఎన్ని టన్నులు అయిపోతుంది. కాబట్టి అది ఉత్పత్తి చేసిన వాళ్ళకు ఇన్కము, అమ్మేటోళ్లకు ఇన్కమ్, అదే జాతీయ ఆదాయం. కాబట్టి భారతదేశంలో అత్యధిక ఆదాయం వచ్చేందంటే పిఎఫ్సి వల్ల, పిఎఫ్సి. కాబట్టి ఇక్కడ మనకు జనరల్గా ఆదాయం ఎక్కువ రావాలంటే ఈ ఐ నుంచి రావాలా. కాబట్టి ఇండస్ట్రీస్ చాలా మనకు వీక్ ఉన్నది ఇండియా లోపల. ఇండియాలో వీక్ ఉన్నది ఇండస్ట్రీస్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ పెద్దగా ఏం లేవు ఇక్కడ. అందువల్ల 75 సంవత్సరాలు అయినా భారతదేశం డెవలప్డ్ కంట్రీ కాలేదు. అదైందా? సరే, అవి మెల్లమెల్లగా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు ఐ అంటాం. యాక్చువల్గా ఇక్కడ మనకు సి, క్యాపిటల్ గూడ్స్ అని ఉండాలి, కానీ ఆల్రెడీ ఇక్కడ సి వచ్చింది కాబట్టి దీన్ని ఇన్వెస్ట్మెంట్ గూడ్స్ అని ఎస్ అంటాం, ఇన్వెస్ట్మెంట్ గూడ్స్ అని అంటాం. ఓకే, ఇది పెట్టుబడి వస్తువులు ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి సి ప్లస్ ఐ ప్లస్. ఓకే, సో దీన్ని మనము కొంచెం అఫీషియల్గా ఏమంటామంటే ఇక్కడ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటాం. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, జిఎఫ్సి అంటాం. స్థిర మూలధన సంచయనం. స్థిర మూలధన సంచయనము అంటాం. ఇది కాన్సెప్ట్, రైట్? ఓకే, కాబట్టి ఇక్కడ మనకు అంశంలో ఇది ఒక 60 పోతుంది, ఒక 30 వరకు వస్తుంది జాతీయ ఆదాయంలో. జాతీయ ఆదాయం పూర్తిగా అయిన తర్వాత సర్వేలో ఉన్న నెంబరింగ్ గురించి డిస్కస్ చేస్తాం. ముందు ఫండమెంటల్స్ అయిపోవాలి. అందుకు దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. కాబట్టి ఇది ఒక 60%, ఇది ఒక 30% దాకా వస్తుంది. ఇక మిగిలింది గవర్నమెంట్. ఇన్ ఇండియా గవర్నమెంట్ ఆల్సో ప్రొడ్యూసింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వై? బికాజ్ ఇండియా ఈజ్ ద మిక్స్డ్ ఎకానమీ. Mixed economy is the economy in which both private and government enable to produce goods and yes. కాబట్టి ఈ ప్రైవేట్ వాళ్ళు, ప్రభుత్వం ఇద్దరు కలిసి ఉత్పత్తి చేయాలా. ఈ రెండింటి మనం ఏమంటామంటే ప్రైవేట్ రంగం అంటాం. ఎందుకు? ఇది సంస్థల కిందకు వస్తుంది, ఇది కుటుంబాల కింద, రెండు కలిసి ఏమవుతుంది ప్రైవేట్ సెక్టర్. ఇక మిగిలింది ఏంటిది? గవర్నమెంట్. కాబట్టి భారతదేశం లోపల ఇలా ఈ 3 రంగాలు ఉన్నాయి. కాబట్టి డొమెస్టిక్, దేశీయ, ఓకేనా? కాబట్టి ఈ దేశీయనే మనము ఆరిజినేటింగ్ అంటాం. ఏమంటాం?
ఆరిజినేటింగ్ అంటాం, డొమెస్టిక్ని దేశీ అంటాం, ఆవిర్భవించి అని అంటాం. ఓకేనండి, రైట్. ఇప్పుడు ఎస్, ఈ గవర్నమెంట్ చాలా తక్కువ 91 నుంచి బాగా తగ్గిపోయింది. రీఫార్మ్స్ చేసినాం కాబట్టి ఎవ్రీథింగ్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై ద ప్రైవేట్ పీపుల్. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలా. ఇకపోతే ఈ మూడు కనుక విపరీతంగా వస్తువులు ఉత్పత్తి చేస్తే ఎక్స్పోర్ట్ అవుతాయి. కాబట్టి ఎక్స్లో ఏముంది అంటే, ఎక్స్లో ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఎంలో ఏమున్నది ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ ఇవి డిస్కస్ చేసినాం మనం. ఓకేనా, రైట్. కాబట్టి ఇది స్థూల దేశీయోత్పత్తి జీడిపి అనే కాన్సెప్ట్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ మనకు పిలుస్తారు అబ్బాయి, పేజ్ తీసుకున్నా ఉంటుంది పేజీలో. సో ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్కి వెళ్దాం. కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ చేసినామండి. ఫస్ట్ కాన్సెప్ట్లో జీడిపి, ఓకే, జీడిపి ఎంపీ ఈజ్ ఈక్వల్స్ సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఇది ఇప్పుడు దీనికి మీనింగ్ మీకు తెలుసు, చూడగానే చెప్పేస్తారు. కాబట్టి ఈ జీడిపి ఎంపీ అనేది ద్రవ్య రూపంలో ఉన్న అంశమా, వస్తు రూపంలో ఉన్న అంశమా? ద్రవ్య రూపంలో అంశం. వై? బికాజ్ ఎంపీ మార్కెట్ ప్రైస్. నేను గత క్లాసులో చెప్పాను, ఒక వర్కర్ అనేవాడు వీడు సంస్థకు పోయి పని చేస్తే అతనికి వేతనం ఇస్తారు, సాలరీ ఇస్తారు. ఈ సాలరీని ఏమంటాయంటే ఎంపీ అంటారని చెప్పాను. ద మనీ విచ్ ఈస్ గివెన్ బై ద ఫర్మ్ ఫర్ ఈజ్ ఎఫర్ట్, ఈ డెలివర్డ్ ఈజ్ ఎఫర్ట్ ఎట్ ఫర్మ్ టు ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇన్ రిటర్న్ ఈజ్ గివెన్ రెమ్యునరేషన్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. క్యాష్ అంటే వస్తుంది ఎంపీ. ఎంపీ స్టాండ్స్ ఫర్ నాట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మార్కెట్ ప్రైస్. మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి. ఇప్పుడు మనం దీన్ని తినం కాబట్టి, క్యాష్ని తినం కాబట్టి ఎక్కడ ఇస్తాం మనం? ఇక్కడ షాప్కి వెళ్తామని చెప్పాను. షాప్లో మనకు కావాల్సిన ఏం చేస్తాము? సరుకులు కొంటాం. ఈ సరుకుని ఏమంటామంటే ఎఫ్సి అంటని చెప్పాను. ఎఫ్సి స్టాండ్స్ ఫర్ ఫ్యాక్టర్ కాస్ట్, కారక ఆదాయం. కాబట్టి మార్కెట్ ఆదాయం అనేది ఎంపీ అంటారు. మార్కెట్ ఆదాయం వల్ల వచ్చేది కారక ఆదాయము, దీన్నే ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం, ఫ్యాక్టర్ కాస్ట్. కాబట్టి ఎంపీ కెన్ పర్చేస్ ఎఫ్సి. ఇప్పుడు మీరు చైర్లో కూర్చున్నారు, ఆ చైర్ ఎఫ్సీనా ఎంపీనా? ఎఫ్సి. మన క్యాష్లో మన ప్యాకర్లో 100 రూపాయలు ఉన్నాయి, అదేంటిది? ఎంపీ. కాబట్టి ఇక్కడ ఎంపీ ఉన్నది అన్నప్పుడు అది క్యాష్లో ఉన్నది. ఇప్పుడు మనకు గత క్లాసులో చెప్పాను, జీడిపి ఈజ్ ఈక్వెస్ట్ జీడిపి ఎంపీ రాస్తే నో ప్రాబ్లం, అర్థమైందా? కానీ జీడిపి ఎఫ్సి రాసినప్పుడు తప్పకుండా రాయాలి. ఎందుకంటే ఈ పి లోపల ప్రోడక్ట్ వాల్యూ ఉంది. వాల్యూ అంటే క్యాష్, క్యాష్ అంటేనే ఎంపీ. ఐదర్ యూ మెన్షన్ జీడిపి ఆర్ జీడిపి ఎంపీ, బోత్ ఆర్ సేమ్. బట్ వెన్ యూ వాంట్ టు రైట్ ఫ్యాక్టర్, యూ మస్ట్ మెన్షన్ ఎఫ్సి. అట్లా. కాబట్టి ఎఫ్సి రాస్తేనే అది ఎఫ్సి అవుతుంది, లేదంటే ఏమవుతుంది? ఎంపీ అయిపోతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి, అదేనా? రైట్. కాబట్టి ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీలో ఫస్ట్ ఫినిష్ చేసినాం. ఫినిష్ చేసినప్పుడు ఏమిటంటే, ఇక్కడ సి ప్లస్ ఐని ప్రైవేట్ రంగం అంటారా, గవర్నమెంట్ రంగం అంటారా? ప్రైవేట్ రంగం. ఈ ప్రైవేట్ రంగము తర్వాత ఇది గవర్నమెంట్ రంగంలో ప్రైవేట్ ఎక్కువ ఉంటుందా, గవర్నమెంట్ ఎక్కువ ఉంటుందా? ప్రైవేట్ ఎక్కువ ఉంటుంది. ఇన్ ఇండియా మెజారిటీ ఆఫ్ ద గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద ప్రైవేట్ సెక్టర్. ఓకే, గవర్నమెంట్ రోల్ ఈజ్ లెసన్డ్ ఇన్ ఈచ్ పాసింగ్ ఇయర్. ఎందుకంటే గవర్నమెంట్ ఫెయిల్ అవుతున్నది, గవర్నమెంట్ ఏం ముట్టుకున్నా అది ఏం చేయలేకపోతున్నది. అదే కాబట్టి గవర్నమెంట్ దూరం అయిపోయింది. వాళ్ళు రోడ్డు వేయరాదు, వాళ్ళకి ఏమి వేయరాదు, వాళ్ళకి ఒక లేచిన అనుకుంటే అయిపోతుంది. కాబట్టి కాంట్రాక్ట్లకి ఇచ్చి స్టార్ట్ చేసి పడేసాను. ఓకేనా? అందుకోసమే ఇది గవర్నమెంట్ తగ్గిపోయింది. కాబట్టి ఇక్కడ మనకు సి గ్రేటర్ దాన్ ఐ, సి ప్లస్ ఐ గ్రేటర్ దాన్ జి, అట్లా. తర్వాత ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్, ఇంపోర్ట్స్. ఈ ఇంపోర్ట్స్లో ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎక్స్పోర్ట్ చేయాలంటే క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ గల గూడ్స్ ఉత్పత్తి శక్తి ఇండియాకు లేదు. కాబట్టి ఇంపోర్ట్స్ ఎక్సీడ్స్
ఎక్స్పోర్ట్స్. తర్వాత ఈ ఎక్స్ మైనస్ ఎమ్ రెండు కలిపి ఏమన్నాము? నెట్ ఎక్స్పోర్ట్స్. నికర ఎగుమతులు అంటే సరిపోతుంది. కాబట్టి ఏ దేశం అయితే ఎక్స్ గ్రేటర్ దాన్ ఎమ్ చేస్తుందో ఆ దేశము ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అంతవరదాకా నీ పరిస్థితి అంతే. పరిస్థితి ఇలా భారతదేశం ఇది మైనస్లో ఉంది. కాబట్టి ఈ ఎక్స్లో ఎం గ్రేటర్ దాన్ ఎక్స్ ఎప్పుడైతే ఉంటుందో దీన్ని సిఏడి అంటారు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. ఏమంటారు? చాలక ఖాతా లోటు అంటారు. ఏమంటండి? చాలక ఖాతా లోటు అంటారు. మీరు అనొచ్చు 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ అయింది, ఏంటంటే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి ఇండియాలో. మీరు ఫాస్ట్గా డెవలప్ కావాలంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఎమ్ కావాలా, కానీ రివర్స్లో ఏమున్నది? ఎమ్ గ్రేటర్ దాన్ ఎక్స్ ఉన్నది. దీన్ని చేయాలంటే మనం ఒకటే క్వాలిటేటివ్ గూడ్స్ ఉత్పత్తి చేయాలి. భారతదేశము వస్తు సేవల్లో దేనిపైన కాన్సన్ట్రేషన్ అంటే సేవలో చేస్తున్నది, వస్తువులో చేయాలా. ఇలా చైనా ఉందనుకోండి, వాళ్ళు వస్తువులపైన కాన్సన్ట్రేట్ చేస్తాడు, మనోడు సేవల మీద చేస్తాడు. జీడిపి లోపల 100 రూపాయలు ఉంటే అందులో 54 రూపీస్ సేవల వల్ల వస్తున్నది, అంటే 46 రూపీసే వస్తువుల వల్ల వస్తున్నది. ఆ వస్తువులు పారిశ్రామిక వస్తువులు, వ్యవసాయ వస్తువులు. అది కాన్సెప్ట్. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఫాస్టర్ గ్రోత్ రేట్ యూ మస్ట్ రిలేట్ అపాన్ ద గూడ్స్ విజిబుల్స్, నాట్ సర్వీసెస్. ఇది ఒక హ్యాండిక్యాప్. ఇంకొకటి ఏంటంటే మీరు వస్తువులపైన ఆధారపడితే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది, సేవలపైన ఆధారపడితే రాదు. సేవలు డాక్టర్స్, ఇంజనీర్స్, అది సైంటిస్టులు హైలీ క్వాలిఫైడ్. ఇంతమంది హైలీ క్వాలిఫైడ్ అవుతారు కదా, అది కాన్సెప్ట్. కాబట్టి ఏ దేశమైతే వస్తువులపైన ఎక్కువ కాన్సెప్ట్ చేస్తుందో ఆ దేశం ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అందుకే మనం చేసిన మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రాం పెట్టుకున్నాం, ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ పిఎల్ఐ అనే ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అనే ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము. అర్థమైందా? వస్తువులు ఉత్పత్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ, కానీ మొదటి నుంచి కాన్సన్ట్రేషన్ చేయలే భారతదేశం. అది కొంపముంచింది. ఎందుకంటే 75 సంవత్సరాలు అయింది కదా, మరి అయిన తర్వాత నీకు బీదరికము, నిరుద్యోగము, ఈ అసమానతలు ఎందుకున్నాయంటే ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక రెడ్డిస్ ల్యాబొరేటరీ తీసుకోండి. రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో ఒక మెడిసిన్ కనుక్కునేది ఎవరంటే R&D, రీసెర్చ్ అండ్ వాళ్ళు ఒక రూమ్లో ఉంటారు. వాళ్ళు ఒక రూమ్ ఉంటారు సైంటిస్టులు, 50-100 ఉంటారు అంతే వాళ్ళ సర్వీస్. వీళ్ళు ఫార్ములా కనుక్కున్న తర్వాత మెడిసిన్ ఉత్పత్తి చేయాలి కదా, ఉత్పత్తి లోపల 10th క్లాస్లో చాలు, వాడు హైలీ క్వాలిఫైడ్ అవసరం లేదు. అక్కడ మెషిన్లు ఉత్పత్తి చేస్తాయి కదా, ప్యాకింగ్ ఇదంతా ఎక్కువ. కాబట్టి ఈ 100 మంది కాదు, 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది మెడిసిన్ ప్రొడక్షన్. అదేనా మెడిసిన్ ఇన్నోవేషన్, అంతే. ఇది తెలుసుకోవాలి. ఇది అందుకే పాలసీ మేకింగ్లో ఏంటంటే తప్పకుండా ఫైనాన్స్ మినిస్టర్ అనేవాడు ఎకనామిక్స్లో ప్రొఫెసర్ అయి ఉండాలి. నువ్వు ఏ పోస్ట్ ఎవరికి చెప్పలేదు. ఇది చేయకపోవడం వల్ల ఏమైందంటే వస్తువు ఇంపార్టెంటా, సేవ ఇంపార్టెంటా, దేనివల్ల ఎంప్లాయ్మెంట్ సంగతి మనకు తెలవాలి. కాబట్టి ఇలా భారతదేశం చాలా దారుణ పరిస్థితిలో ఉన్నది తెలిసినోనికి. మిగతానికి ఏం తెలుసు? జాతీయ ఆదాయంలో 5వ ర్యాంకులో ఉన్నాం, 142 కోట్ల మంది జనాభా ఉన్నది, అర్థమైంది. ఇదంతా ఒకటి లొల్లి, ఇదంతా వేస్ట్ లొల్లి, ఇదంతా అర్థమైందా? రైట్, కమ్ టు ద పాయింట్. సరే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఎందుకోసం అంటే ప్రతి చిన్న విషయం పైన కూడా మనకు వచ్చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇదే స్టైల్ మిగిలిన సబ్జెక్టులకు కూడా వస్తాయి. ఇక్కడ అంటే ఈ విషయం ఏంటంటే మీ ఇతరులను ఓడించాలి కాబట్టి మనం సబ్జెక్ట్లో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రైట్, ఓకే. కాబట్టి ఇప్పుడు తీసేద్దాం. ఇది GDP-MP తీసేసినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం, NDP-MP. ఇప్పుడు ఈజీ అవుతుంది, ఇప్పుడు చాలా ఈజీ అవుతుంది కాన్సెప్ట్. రైట్, ఓకే. రెండవ కాన్సెప్ట్లోకి వెళ్దాం. రెండవ కాన్సెప్ట్లో ఏంటంటే NDP-MP ఈజ్ ఈక్వల్స్ టు GDP-MP మైనస్ దట్స్ ఆల్. కాబట్టి నికర మార్కెట్ ధరల్లో నికర దేశీయోత్పత్తి అనేది ఆకృతి మృతిపాటు, అది మనం మామూలుగా డెప్రిసియేషన్ అనొచ్చు, తరుగుదల అనొచ్చు, అంతే, క్షీణత. ఓకేనా? రైట్, దాన్ని తీసేసేయాలి. కాబట్టి స్థూల దేశోత్పత్తి ఇది ఎంపీఏ.
ఎంపీ అనగానే మనకు మైండ్లో ఏమొస్తుంది? క్యాష్. గుర్తుపెట్టుకోండి. అది ఇంకా షాప్కి వెళ్ళలే, అది కాన్సెప్ట్. సో ఇక్కడ మనకు జీడిపి ఎంపీలో ఏమొచ్చిందండి? సి ప్లస్ ఐ ప్లస్ జి ఎక్స్ మైనస్ ఎం మైనస్ డి, డెప్రిసియేషన్. ఇది ఫార్ములా. అందుకే మీరు ఏం చేయాల్సి, జస్ట్ వినేసేయండి అంతే. ప్రతి ఆన్సర్ వినేసేయండి, ఏం రాయాల్సిన అవసరం లేదు. మీ ప్రింట్అవుట్ ఇది రాసి సరిపోతుంది అంతే, మీరేం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే దీంట్లో ఏది ఏమున్నది అనేది మరి ఒక ఐడియా ఉండాలి, అందుకోసము డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు సి ప్లస్ ఐ ఏ సెక్టర్? వెరీ గుడ్. జి అనేది ఏంటిది? ఎస్. ఎక్స్ మైనస్ ఎంను కలిపేమంటాం నెట్ ఎక్స్పోర్ట్స్. ఎక్స్ఎంలో ఏది ఎక్కువ ఉంది ఇండియాకు? ఎం ఎక్కువ ఉంది. అది కాన్సెప్ట్. కాబట్టి ఇప్పుడు ఈ ఎంలో చూడండి మీరు, ఎస్ ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ చెప్పిన దేశానికి? గూడ్స్ ఇంపార్టెంట్. గూడ్స్. ఎందుకు గూడ్స్ ఇంపార్టెంట్ అంటే అందులో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, ఒకటి. రెండవది ఎక్స్పోర్ట్స్ చేయవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉంది, మన దిగుమతులన్నీ చైనా నుంచి ఉన్నాయి, అది శత్రుదేశము. కాబట్టి రెండు దేశాల మధ్య రిలేషన్స్ బాగలేకపోయినా దిగుమతులు చేసుకోవచ్చు. అదే సేవల విషయంలో అట్లా కాదు. ఇక్కడ సేవల విషయం అట్లా కాదు. ఇప్పుడు బంగ్లాదేశ్లో జనం ఉన్నారు, వాళ్ళు ఇలా కొడుతున్నారు. సో అది రావాల్సింది. కాబట్టి మీరు సేవలను నమ్ముకుంటే అంతే. ఇది ఒక ఎకానమీస్ తెలుస్తుంది. మనోడు మొదటి నుంచి సేవలో అని చెప్పి వచ్చేసిండు. ఇది మనం చేసిన బ్లండర్ మిస్టేక్. కాబట్టి వస్తువుల వల్ల ఒకటి ఏంటంటే ఎక్స్పోర్ట్స్ చేయవచ్చు, వస్తువుల వల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ రెండు మనకు వీక్ ఉంటాయి సర్వీస్ లోపల. అర్థమైందా? ఇలా ఎంప్లాయ్మెంట్ ఎందుకు క్రియేట్ చేయాలా అంటే ఇది పాపులస్ కంట్రీ ఒకటి. ఇక్కడ డీడీ ఉన్నది, డెమోగ్రాఫిక్ డివిడెండ్, జనాభా లబ్ధి ఉన్నది. డీడీ అంటే ఏంటంటే యంగ్స్టర్స్, పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పనిచేసే ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకు పని కల్పించాలా. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం అంటే వీక్నెస్ తెలుసుకోవాలి మెల్లగా ఏమవుతుంది ఇండియాలో అనేది. పాయింట్ మీకు అర్థమైందా? రైట్. ఇప్పుడు ఇది ఎన్డీపీఎంపీ. ఓకేనా? సెకండ్ కాన్సెప్ట్ కూడా పూర్తి చేసుకున్నాం. కాకపోతే రెండిట్లో ఏమున్నది? డి ఉన్నది. జీడిపిఎంపీ ఎన్డీపీఎంపీ రెండిట్లో ఎంపీ ఉన్నది. ఓకేనా? ఇక్కడ డిడి ఉన్నది, ఇక్కడ జి, ఇక్కడ ఎన్ స్టాండ్స్ ఫర్ నెట్. అదొకటి కాన్సెప్ట్. ఓకేనండి? రెండు కాన్సెప్ట్స్ పూర్తి చేసుకున్నాం. ఓకే, జస్ట్ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ చూద్దాం. తీసేస్తాను, మీరు ఏం రాసుకోకూడదు, జస్ట్ వినండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి అంతే. నేను A to Z అన్నీ సెట్ చేశాను ఇందులో, కాబట్టి మనము టైం వేస్ట్ చేయకుండా అండర్స్టాండ్ చేసుకుంటూ పోవాలా. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మూడో కాన్సెప్ట్. ఓకేనండి? మూడో కాన్సెప్ట్. రైట్. ఏంటిది? GNP మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి. జాతీయోత్పత్తి అన్నప్పుడు 3 రంగాలు కాకుండా 4 రంగాలు వస్తాయి. 4 రంగాలు వస్తుంది. కాబట్టి 3 రంగాలకు సంబంధించింది ఏంటిది? జీడిపిఎంపీ ప్లస్ బయట నుంచి వచ్చేది R-P. ఇది నేషనల్. ఓకేనా? రైట్. ఇక్కడ ఏమన్నా చూద్దాం. కాబట్టి ఇక్కడ మనకు దేశీయ ఆదాయం ప్లస్ విదేశాల నుంచి వచ్చే ఆదాయం. రైట్. సో కాబట్టి ఇప్పుడు జీడిపిఎంపీ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వి డిస్కస్డా. రైట్. ఓకే. R-P. ఆర్ అంటే ఏంటంటే ఇక్కడ రెసిప్ట్స్. రెసిప్ట్స్ మనము రాబడులు అంటాం. రాబడులు. ఓకేనా? రాబడులు. సో ఈ రాబడి లోపల ఒక వ్యక్తి పంపించవచ్చు. రైట్. వ్యక్తి పంపించవచ్చు పని చేసి. ఇండివిజువల్స్ వర్కింగ్ అవుట్ సైడ్ ఇండియా అరౌండ్ 3.5 crore. ఎందుకంటే జనాభాను పెంచడం ఘోరంగా, ఉపాధి ఇవ్వలేదు. ఆ జనం ఎక్కువైపోయి ఇక వెళ్ళిపోతున్నాం వద్దురబాబు అని. చెరువు నిండితే ఏమవుతుంది? మత్తరపడుతుంది. సేమ్ అట్లే విపరీతంగా అర్థమైందా? 47 నుంచి అర్థమైంది, 1947 నుంచి విపరీత జనాభా.
జనాభా 1950 to 80 మధ్య కాలంలో ఘోరంగా ఉన్నది జనాభా. 30 years, 3 decades. అర్థమైందా? సో ఈ జనాభాను కంట్రోల్ చేయడానికి ఇలా ప్రపంచంలో మొదటిసారి మనము కుటుంబ నియంత్రణ పెట్టినాం. ఇండియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ ఫ్యామిలీ ప్లాన్. ఇన్ విచ్ ఇయర్? సూన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1952. 1952లో ఫస్ట్ కుటుంబ వెసెక్టమీ ఆపరేషన్స్ టుక్. సో జనాలకు పట్టించుకోలే, ఎందుకు మాకు అనవసరంగా, అర్థమైందా అని చెప్పేసి ఇలా ఎవరు పట్టించుకోలే. కానీ జనాభా పెరుగుతూ ఉన్నది. జనాభా పెరుగుతుందంటే డిమాండ్ పెరుగుతుందా, సప్లై పెరుగుతుందా? డిమాండ్ పెరుగుతుంది. తినేటోన్ని డిమాండ్ అంటాం, ఇచ్చేటోన్ని సప్లై అంటాం. కాబట్టి ఇక్కడ మనకు అంశం ఏంటంటే 1952లో ప్రభుత్వం చేస్తే పట్టించుకోలే, జనాభా పెరుగుతూ ఉంది. సో ఇందిరాగాంధీ కోపం వచ్చి చేసింది నిర్బంధ కుటుంబ నియంత్రణ పెట్టింది. షీ క్లాంప్డ్ కంపల్సరీ స్టెరిలైజేషన్. ఆఫ్టర్ 2 children you need to get sterilization, otherwise you are forced to bring to right other in the hospital. ఆ వ్యాన్ రంగంలో వీళ్ళు ఒకటే ఉరుకుది జనాలు, వీళ్ళు వాళ్ళ వెనుక వీళ్ళు ఉరికేది, అదే తీసుకొచ్చేది, బలవంతంగా చేసేది. వీడు మొత్తుకునేది, మా తాతకు 35 మంది, మా ముత్తాతకు 25 మంది, నాకు ఇద్దరేనా, అదే. సో అది పెద్ద లొల్లి. దాన్నే మనం కంపల్సరీ స్టెరిలైజేషన్ అంటారు, నిర్బంధ కుటుంబ నియంత్రణ అంటాం. ఇన్ విచ్ ఇయర్? 75. 52లో ఏమైందమ్మా? కుటుంబ నియంత్రణ. అదేవిందా? ఇది కుటుంబ నియంత్రణ కాదు, బలవంతం. ఇది మనకు వాలంటరీ, ఇది కంపల్సరీ. సో ఈ చర్యల వల్ల ఏమైందంటే జనాల్లో ఒక ఆలోచన వచ్చి మెల్లగా ఇండియా లోపల జనాభా ఈ పెరగడం అనేది ఇట్లా పెరగకుండా కొంచెం పెరగడంలో తగ్గింది. పెరుగుదలలో తగ్గుదల తగ్గింది 1981. దట్ వాజ్ గ్రేట్ ఇయర్. సో 91 ట్రీటెడ్ యాజ్ గ్రేట్ ఇయర్. వై? బికాస్ పీపుల్ సమ్ ఎక్స్టెంట్ అండర్స్టూడ్ దట్ పాపులేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ చివరికి మనం అచీవ్ చేసినాం. ఎస్, ఏ ఇయర్లో? 2021లో భారతదేశంలో జనాభాను పూర్తిగా కంట్రోల్ చేసి పడేసినాం 21లో. ఓకేనా? సో దీన్ని మనం ఏమంటామంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్, మొత్తం ప్రత్యుత్పత్తి రేటు, టోటల్ ఫెర్టిలిటీ రేట్. సో ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది 2.1 ఉండాలి, కానీ 2.0 నమోదైంది. జనరల్గా ఏంటంటే ఒక స్త్రీ తన యొక్క రిప్రొడక్షన్ ఏజ్ లోపల 18 to 45 లోపల, అర్థమైందా, 2.1 అంటే ఇద్దరికంటే ఎక్కువ కనవచ్చు. కానీ ఇక్కడ 2.0 నమోదైంది. కాబట్టి సక్సెస్ఫుల్లీ ఇండియా కంట్రోల్డ్ ద కమింగ్ పాపులేషన్, బట్ ప్రాబ్లం విత్ ఎగ్జిస్టింగ్ పాపులేషన్ ఆల్రెడీ అయిపోయింది. అక్కడ 142 crores వి డిఫీటెడ్ ఈవెన్ చైనా ఆల్సో. ఫస్ట్ ర్యాంక్ వేర్ అవి. ఎందుకు చెప్తున్నామంటే జనాభా అనేది డిమాండ్ కిందకి వస్తుంది. ఇలా ఇండియన్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ లోపల జనాభా కూడా ఒక ప్రాబ్లం. కానీ భారతదేశం చేసిన కష్టానికి చివరికి మాత్రం కాబట్టి TFR అనేది 2.1 ఉంటే బెటర్, లోపున్న నో ప్రాబ్లం, కానీ పైకి ఉండకూడదు. ఇది కాన్సెప్ట్. అయిపోయిందండి, రైట్. ఇప్పుడు మనకు ఇయర్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి? 1952, 1975, 1981, 2021. జస్ట్ ఓకేనా? తీసిద్దాం. సో మొత్తం మీద ఇక్కడ విషయం ఎందుకంటే ఇవాళ భారతదేశం రైట్ ఎందుకు చెప్తున్నాం అంటే 315 దాదాపు మిలియన్ టన్స్ పైన మనం ఆహార ఉత్పత్తి చేస్తున్నాం. అదేవిధంగా కానీ భారతదేశములో హంగరీ ఉన్నది. ఈ హంగరీ అనేది ఆకలి. కాబట్టి ఇక్కడ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ విషయంలో చూస్తే ఇలా భారతదేశం చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నది. అర్థమైందా? 28.7 నెంబర్తో సీరియస్లో ఉన్నది. సీరియస్ ఆకలి విషయంలో సీరియస్ 111 ర్యాంకులో ఉంది 125కి. ఇలా మీరు ఇంత ఉత్పత్తి చేస్తున్నారు కదా, మీరు ఇంత సీరియస్గా ఎందుకున్నది అంటే అందరికీ ఆహార పదార్థాలు మీరు పంచిపెట్టలేక పోతున్నారు. అది కాన్సెప్ట్.
ఓకే, కాబట్టి భారతదేశానికి ఉన్నటువంటి మొత్తం అంటే ఎందుకు వస్తామంటే ఈ ఫస్ట్ పార్ట్తో మొత్తం మనకు తెలిసిపోతుంది, వ్యవస్థను తెలిసిపోతుంది అక్కడ. కాబట్టి సందర్భాన్ని బట్టి మనం ఇక్కడ వేసుకుందాం. కాబట్టి ఇక్కడ 300 మిలియన్ టన్స్ ఎక్కువ ఉత్పత్తి చేసిన భారతదేశం యొక్క ర్యాంకు 111. అర్థమైందా? 100 పైన ఉన్నది. తర్వాత ఇది సీరియస్ పొజిషన్. బిలో 10 ఉంటే లో ఏ పెద్ద ప్రాబ్లం కాదు. బిలో 20 ఉంటే మోడరేట్. అర్థమైందా? బిలో 35 ఉంటే సీరియస్. బిలో 50 ఉంటే అలారమింగ్. 50 దాటితే ఎక్స్ట్రీమ్లీ అలారమింగ్. ఇది కొన్ని ఇస్తారు వాళ్ళు. ఇండియా సీరియస్లో ఉన్నది. అర్థమైందా? ఇలా మీరు జాతీయ ఆదాయంలో 5వ ర్యాంక్ అంటున్నారు, 5th లార్జెస్ట్ ఎకానమీ అంటున్నారు ప్రపంచంలో. మరి ఇదేంటిది? సీరియస్లో ఎక్కడ ఉన్నాం అంటే మీరు ఉత్పత్తి చేసింది అందరికి పెట్టడము లేదు. ఫ్యూర్ పీపుల్ ఎంజాయింగ్ ఎ లాట్, మెజారిటీ పీపుల్ అన్టచ్డ్ విత్ ద ఫుడ్ గ్రెయిన్స్. తినడం అంటే ఏదో పొద్దున రైస్, మధ్యాహ్నం రైస్, ఇది కాదు. ఇక్కడ కాంప్రహెన్సివ్ ఫుడ్. నీ బాడీకి ఏదైతే అవసరం అది. ఓకేనా? తీసేద్దాం. రైట్, కమ్ టు ద పాయింట్. ఇక్కడ మనకు ఇప్పుడు రైట్, ఇప్పుడు జీడిపిలు ఏమొస్తాయండి? C+, I+, G+, X మైనస్ M ప్లస్ R మైనస్ P. ఓకేనా? ఇంతవరకు మనకు వచ్చింది. ఇది డొమెస్టిక్ ఇన్కమ్, దేశీయ ఆదాయం. ఇన్కమ్ విచ్ ఈజ్ జనరేటెడ్ విత్ ఇన్ ద జియోగ్రఫీ ఆఫ్ ద కంట్రీ. ఎక్కడమ్మా? దీనంతా ఇది కదా. అదే ఇది మన జిఎన్పి గ్రాస్ కదా. గ్రాస్లో ఏముంటుంది? దేశీయ ఉంటుంది, విదేశీ ఉంటుంది. దీనికి ఇది ఫార్ములా కదా, ఇది ఫార్ములా. ఇకపోతే R మైనస్ P సేమ్ వస్తుంది. అయితే ఈ రిసిప్ట్స్ ఉన్నాయి కదా, ఈ రిసిప్ట్స్ తెలుగులో ఏమందాం? రాబడులను మనము వ్యక్తులు పనిచేసి పంపిస్తుంటారు. వ్యక్తులు పనిచేసి పంపిస్తారు. అదేవిధంగా సంస్థలు ఉంటాయి విదేశాల్లో, మన సంస్థలు ఉంటాయి, వాళ్ళు కూడా పంపిస్తుంటారు మనకి. ఇప్పుడు న్యూయార్క్లో SBI ఉన్నది, ముంబైలో SBI బ్రాంచ్ ఉంది, హెడ్ ఆఫీస్, పంపిస్తారు వాళ్ళు. అట్లా వస్తారు రాబడి. కొన్ని సందర్భాల్లో ఇట్లా గిఫ్ట్ లాంటివి పంపిస్తుంటారు పని చేయకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాండిడేట్ అక్కడ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ మాంగారు ఏదో కొంత ఇచ్చారు గిఫ్ట్లు. అదే దీన్ని మనము బదిలీ చెల్లింపులు అంటారు. బదిలీ చెల్లింపులు అంటారు, ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్. కాబట్టి బయట నుంచి వచ్చే ఆదాయము ఈ రిసిప్ట్స్ లోపల ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. ఒకటి వ్యక్తులు పంపించేది, వాళ్ళు పని చేస్తూ మిగిలిన పంపిస్తుంటారు. సంస్థలు పంపించేది, కొన్ని సందర్భాల్లో పని చేయకుండా గిఫ్ట్ల రూపంలో పంపిస్తుంటారు. అది కాన్సెప్ట్. ఓకేనా? రైట్. ఇది కొన్ని సందర్భంలో గవర్నమెంట్లకి గ్రాంట్స్ వస్తుంటాయి. గ్రాంట్స్ ఏమొస్తాయండి? గ్రాంట్లు అంటాం. మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేదు. గ్రాంట్స్. ఓకేనా? రైట్. కాబట్టి ఇవి మామూలుగా తీసుకుంటాం. ఇదంతా రిసిప్ట్లో ఉంటుంది, రాబర్లో ఉంటుంది. ఇదంతా మనకు రావాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే, మనం ఎందుకంటే అక్కడ లిమిటెడ్ ఏరియా కాబట్టి మనకు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దిద్దే వాళ్ళకు మనం రాయాల్సిన అవసరం. బట్ మీకు తెలిసి ఉండాలి ఇక్కడ R అంటే ఏముంటుంది అనేది. రిసిప్ట్స్. కాబట్టి వ్యక్తులు పనిచేసి పంపించేది, సంస్థలు పంపించేటివి, తర్వాత గిఫ్ట్లు ఏది బహుమతులు పంపించేది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలకు ఉచితంగా డబ్బులు ఇస్తుంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పంపిస్తుంది గ్రాంట్స్. పైన అర్థమైందా? రైట్. ఇది మనకు R మైనస్. ఇక P అంటే ఏంటంటే ఇవాళ భారతదేశం లోపల కొందరు విదేశస్తులు పనిచేస్తూ సేమ్ యాక్షన్, ఇదే యాక్షన్ రివర్స్ అవుతుంది. బయట నుంచి వచ్చేది లోపల నుంచి బయటికి పోతుంది, అంతే సింపుల్. ఇలా చెన్నైలో హుండై ఒక కంపెనీ ఉంది. హుండై ఎవరిది? ఇది సౌత్ కొరియా కార్ కంపెనీ. దీంట్లో ఇండియా వాడు ఉంటాడు, సౌత్ కొరియా వాడు ఉంటాడు. సౌత్ కొరియా వాడు ఏం చేస్తాడు? తన ఇన్కమ్ను బయట తీసుకెళ్తాడు. మన నాన్ రెసిడెంట్ అంటాడు, నాన్ రెసిడెంట్. అర్థమైందా? అట్లా. కాబట్టి P. కాబట్టి ఎట్లా ఇండియన్స్కి R వస్తుందో ఇండియా నుంచి బయటికి కూడా P రూపంలో పోతుంది. అయితే మనకు R ఎక్కువగా ఉంది, P తక్కువ ఉంది. R గ్రేటర్ దాన్ P. అందుకే
ఈ రెమిటాన్స్ అంటాం దీన్ని, రెమిటాన్సెస్. ఎస్, ప్రవాసుల ఆదాయము. ప్రవాసుల ఆదాయం పొందడంలో ఇండియా నెంబర్ 1, రిసిప్ట్స్లో ఇండియా నెంబర్ 1. అది కాన్సెప్ట్. ఎందుకోసం అంటే 3.5 crore పీపుల్ బయట పనిచేస్తున్నారు. వాళ్ళు ఎక్కువగా కుటుంబాల కోసం కష్టపడి డబ్బులు పంపిస్తున్నారు కాబట్టి ఆర్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు తీసేద్దాం. ఇక్కడ మనకి ఏమున్నది అనేది క్లారిటీ. రైట్, ఓకే. R-P. ఈ R-Pని ఇక్కడ మనం ఒకసారి C+I+G+X-M ప్లస్ R-P. ఇప్పుడు ఈ రెండింటిని ఏమన్నాం మనం ఇక్కడ? ఏమన్నా? నికర ఎగుమతులు అన్నాం. ఈ రెండింటిని ఏమన్నాం మనం ఇక్కడ? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్, నికర విదేశీ కారక ఆదాయం. నికర విదేశీ కారక ఆదాయం. ఓకేనండి? రైట్. ఇప్పుడు మనకు GNP-MP కూడా అయిపోయింది. ఓకేనా? GNP-MP కూడా అయిపోయింది. రైట్. ఇక్కడ కాన్సెప్ట్లో ఇలా మూడో కాన్సెప్ట్ కూడా పూర్తి చేసుకుందాం. 4వ కాన్సెప్ట్కి వెళ్దాం. దీనిలో డౌట్ ఉంటే చెప్పేసేయండి. ఓకేనా? రైట్. కాబట్టి ఇప్పుడు XCMలో ఏది ఎక్కువ ఉందండి? M ఎక్కువ ఉంది. R-Pలో ఏది ఎక్కువ ఉందండి? R ఎక్కువ ఉంది. ఇలా ప్రపంచంలో పెట్టుబడులను ఎక్కువ ఆకర్షించే దేశం, FDIని ఎక్కువగా ఆకర్షించే దేశం వరల్డ్లో ఏ దేశం అండి? US. తర్వాత ప్రపంచంలో అత్యధికంగా విదేశీ మారక నిల్వలు కలిగి ఉన్న దేశం అంటే ఇప్పుడు ఏంటంటే విదేశీ మార్కెట్ ఎట్లా వస్తుంది? మీరు బాగా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు విదేశీ డబ్బు వస్తుంది. చైనా. ఏమండి? చైనా. తర్వాత అత్యధికంగా రెమిటాన్సెస్, ఏది రిసిప్ట్స్ ఎక్కువ ఉన్నది ఏంటండి? అది కాన్సెప్ట్. అది కాన్సెప్ట్ అట్లా. ఓకేనా? రైట్. సో ఇప్పుడు 3 కాన్సెప్ట్స్ పూర్తి చేసుకున్నాం. 4థ్లోకి వెళ్దాం. సింపుల్గా ఇక్కడ ఓకే. రైట్. GNP-MP అయిపోయింది. ఓకేనా? GNP అయిపోయింది. నెక్స్ట్ NNP-MPకి వెళ్దాం. దీంట్లో మనకేమీ డౌట్స్ ఏమి లేవు ఇక్కడ. రైట్. కాబట్టి నికర, తెలుగులో ఏంటండి? నికర విదేశీ కారక ఆదాయం, ఇంగ్లీష్లో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్. అయిపోయిందా? 3 కాన్సెప్ట్స్ ఫినిష్. 4th కాన్సెప్ట్ వెళ్దాం. 4th కాన్సెప్ట్. రైట్. 4th కాన్సెప్ట్లో ఏమున్నది అంటే రైట్, NNP-MP అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. సింపుల్గా ఏముండదు దీనిలో. NNP-MP ఈజ్ ఈక్వెస్ట్ మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి. మార్కెట్ ధరల్లో నికర, ఇది ఇక్కడ వస్తుంది. ఓకేనా? రైట్. MP. రైట్. NNP at మార్కెట్ ప్రైస్. రైట్. ఇక్కడ NNP ఈజ్ ఈక్వెస్ట్, ఈ NNP ఎక్కడి నుంచి వస్తుంది అంటే GNP నుంచి వస్తుంది. GNP-MP -D, దట్స్ ఆల్. -D. ఓకేనా? రైట్. సింపుల్ కాన్సెప్ట్. కాబట్టి నెట్ వచ్చిందంటేనే దాన్ని తీసేయాలి. తీసేసేదని తరుగుదల తీసేస్తాం. ఓకేనా? కాబట్టి మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి రావాలంటే మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి నుండి డిడక్షన్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫ్రమ్ GNP-MP, దెన్ వి రియలైజ్ రైట్ NNP-MP. ఇక్కడ మనకు ఇక్కడ N అంటే నెట్ రావాలంటే ఏం తీసేయాలి? ఎస్. ఇప్పుడు నేషనల్ అంటే ఎన్ని రంగాలు? 4 రంగాలు. 4వ రంగాన్ని R-P, 4వ రంగాన్ని NFIA, 4వ రంగాన్ని నికర విదేశీ కారక ఆదాయం. ఓకేనా? అట్లా. రైట్. ఇప్పుడు GNP-MP అంటే ఇలా మనకు నేషనల్ కాబట్టి GDP-MP ప్లస్ బయట నుంచి వచ్చేది R-P -T. GDP డొమెస్టిక్లో 3 రంగాలు ఉంటాయి. C+I+G+X-
ఎం ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ డి. ఇది కాన్సెప్ట్. చూడగానే కనిపిస్తుంది, ఓహో వినియోగ వస్తువులు, పెట్టుబడి వస్తువులు రెండు కలిసే ప్రైవేట్ రంగం గవర్నమెంట్ కంటే ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎక్స్ మైనస్ ఎమ్ను నెట్ ఎక్స్పోర్ట్స్ అంటారు, ఆర్ మైనస్ పిని ఎన్ఎఫ్ఐ అంటారు. అర్థమైందా? తర్వాత ఎక్స్ ఎంలో ఏది పెద్దది? ఎం పెద్దది. ఆర్ మైనస్ పి ఏది పెద్దది? ఆర్ పెద్దది. సింపుల్. ఇట్లా ఇప్పుడు దీంతో మనకు 4 కాన్సెప్ట్స్ ఫినిష్. 4 కాన్సెప్ట్స్. ఓకేనా? రైట్. ఇక్కడ కాన్సెప్ట్ లోపల ఇవి మనము అర్థమైన తర్వాత క్షణాలు రాసిపెట్టవచ్చు దీన్ని. చూడండి, ఇక్కడ వీటిని కలిపి నేను అడుగుతుంటాను, మీరు చెప్పండి. చూడండి, ఫస్ట్ వన్ జీడిపి ఎంపీ ఎస్ ఈజ్ ఈక్వెస్ట్ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎస్. నెక్స్ట్ ఎన్డిపి ఎంపీ ఈజ్ ఈక్వెస్ట్ జీడిపి ఎంపీ మైనస్ ది తర్సాల్. ఓకే, ఇప్పుడు జిఎన్పిఎంపి ఈజ్ ఈక్వెస్ట్ జీడిపి ఎంపీ ప్లస్ ఆర్ మైనస్ పి, అంతే. నెక్స్ట్ ఎన్ఎన్పిఎంపి ఈజ్ ఈక్వెస్ట్ జిఎన్పిఎంపి మైనస్ డి. దట్సాల్. ఇట్లా దాన్ని రాసుకోవచ్చు. ఇవి 4 కాన్సెప్ట్స్. సో ఈ 2 కలిస్తే మనకు డొమెస్టిక్ కిందకి వస్తుంది 3 రంగాలు, దీంట్లో 4 రంగాలు ఉంటాయి, ఎందుకంటే నేషనల్ కాబట్టి. కానీ ఇక్కడ డొమెస్టిక్ అనే పదం, నేషనల్ అనే పదం, నేషనల్ 2014 కంటే ముందు నేషనల్కి మనం ప్రాధాన్యత ఇచ్చేది. 2014-15 నుంచి డొమెస్టిక్ ఇస్తున్నాం. అఫ్ కోర్స్ we get the income which is coming from outside, no problem, but it is not our income. It is produced on foreign soil. కాబట్టి domestic is very important. ఎందుకంటే the goods which are produced in our geography is important, not foreign soil important. కాబట్టి డొమెస్టిక్ అనేది ఇక్కడ ప్రయారిటీ ఇస్తున్నాం. అర్థమైందండి? వెరీ నైస్. ఇప్పుడు ఇది ఓకే. ఇక్కడ దీంతో మనకి ఏమైతుందంటే ఈ 4 కాన్సెప్ట్లు అయిపోయినవి. ఎంపీతో సంబంధం ఉన్న కాన్సెప్ట్లు అయిపోయినాయి. ఎంపీతో సంబంధం. ఇక ఈ 4 కాన్సెప్ట్లకు ఎఫ్సి యాడ్ అవుతుంది, అంతే, ఏం లేదు. ఎఫ్సి యాడ్ అంటే జీడిపిఎఫ్సి, ఎన్డిపిఎఫ్సి, జిఎన్పిఎఫ్సి, ఎన్ఎన్పిఎఫ్సి, అంతే. ఎఫ్సి యాడ్ అవుతుంది, అంతే, సింపుల్. ఎఫ్సి యాడ్ అయినప్పుడు ఏమొస్తుంది? కూడికలు తీసేసి వస్తాయి. ఏంటిది కూడేది? తీసేసేది ఏంటిది? ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఆ 2 యాడ్ అవుతుంది, అంతే, సింపుల్. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఇది జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ తీసేస్తాను, ఇది ఓకే. రైట్. రైట్. ఓకే, రైట్. ఇక్కడ జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్, ఇది కారక ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి. రైట్. సో పరోక్ష పన్నులను తీసేసి సబ్సిడీలు కలుపుకుంటారు, అది కాన్సెప్ట్. ఓకేనా? ఇక్కడ మనకు జీడిపి ఎఫ్సి ఈజ్ ఈక్వెస్ టు, ఎఫ్సి అంటే వస్తు రూపం ఉంటుందా, ద్రవ్య రూపం ఉంటుందా? వస్తువులు ఎక్కడి నుంచి వస్తాయి? షాప్ నుంచి వస్తాయి. కాబట్టి ఎఫ్సి కెన్ బి పర్చేజ్డ్ బై ఎంపీ. కాబట్టి జీడిపి ఎంపీ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎస్ ప్లస్ సబ్సిడీస్. ఇది 2. ఎఫ్సి వచ్చింది కాబట్టి ఈ 2 వస్తుంది. ఈ రెండింటిని మనము నెట్ ఐడిటి అంటారు. నెట్ ఐడిటి అంటారు, నికర పరోక్ష పన్నులు. ఎక్స్ మైనస్ ఏమని అంటాం? నికర ఎగుమతులు. ఆర్ మైనస్ పిని నికర విదేశీ కారక ఆదాయం. ఓకే, మైనస్ ఐడిటి ప్లస్ సబ్సిడీని నికర పరోక్ష పన్నులు. ఇది రెండింటి మనం ఏమంటాం అనేది. ఓకేనా? రైట్. సింపుల్ కాన్సెప్ట్, ఇక్కడ ఏం లేదు. ఇలాగా అదే 2 యాడ్ అవుతుంది, ఎఫ్సి వస్తుంది. కాబట్టి షాప్ కంటే ముందు ఉండేది ఏంటిది?
ఎంపీ. షాప్ తర్వాత వచ్చేది ఏంటిది? ఎఫ్సి. ఎంపీకి ఎఫ్సికి తేడా ఏంది? అడిషన్స్ అండ్ అడిషన్స్ ఏంటి? సబ్సిడీస్. డిడక్షన్స్ ఏంటి? దట్స్ ఆల్. ఓకేనా? రైట్. సో జీడిపి ఎంపీ ఈజ్ ఈక్వల్స్ సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ ఐడిటి ప్లస్ సబ్సిడీ. అర్థమైందా? అది కాన్సెప్ట్. ఇది జీడిపి ఎఫ్సి సింపుల్ కాన్సెప్ట్. ఓకే. సో ఇప్పుడు ఇది షాప్ పోతుంది కాబట్టి షాప్లో మీరు వస్తువులు సేవలు ఉంటాయి కాబట్టి రైట్, ఈ వస్తువుల పైన వేసే పన్నును ప్రత్యక్ష పన్ను అంటారా, పరోక్ష పన్ను అంటారా? పరోక్ష పన్ను. కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్సెస్. కాబట్టి ట్యాక్సెస్ ఆర్ 2 types. డైరెక్ట్ ట్యాక్స్. కాబట్టి ట్యాక్స్ మనం ఏమంటామండి? డైరెక్ట్ ట్యాక్స్, ఎస్, డిటి అండ్ ఐడిటి. డిటి అండ్ ఐడిటి. డిటి దేని మీద వేస్తారు? వ్యక్తుల పైన, సంస్థల పైన వేస్తారు. బట్ ఓన్లీ రిచ్. తర్వాత ఐడిటి అనేది ఏమి ఇస్తారు? వస్తువుల పైన జిఎస్టీ అంటాం కదా, అది కాన్సెప్ట్. అట్లా. ఇప్పుడు మీకు ఈ ప్రత్యక్ష పన్నులను మీకు గతంలో చెప్పాను. ప్రత్యక్ష పన్నులకు మరొక పేరున్నది. ప్రత్యక్ష పన్నులకు అది వస్తు పన్ను, ఉత్పత్తి పన్ను. ప్రత్యక్ష పన్నులను ఉత్పత్తి పన్ను, ప్రొడక్షన్ ట్యాక్సెస్. ఎందుకంటే సంస్థ చేసి ప్రొడక్షన్ చేస్తుంది కదా, అట్లా. కాబట్టి డైరెక్ట్ ట్యాక్స్ ఆల్సో రినేమ్డ్ యాజ్ ప్రొడక్షన్ ట్యాక్సెస్. ఒకవేళ ఇది అనుకోండి ప్రోడక్ట్ ట్యాక్స్. ఎస్, పరోక్ష పన్నులను ప్రోడక్ట్ ట్యాక్స్ అంటాం. డైరెక్ట్ ట్యాక్స్ ఏమంటాం? ప్రొడక్షన్ ట్యాక్స్ అంటాం. ఇదండి ఇక్కడ ఒక ప్రోడక్ట్ ప్రొడక్షన్. అదే చెప్పేది ఏంటంటే డిటి ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్షన్. ఐడిటి ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్. ప్రోడక్ట్ అంటే ఏమైందండి? వస్తువు అవుతుంది. ప్రొడక్షన్ అంటే సంస్థ, ఉత్పత్తి సంస్థ. అందుకోసమే సంస్థలు ఉత్పత్తి చేస్తాయి కాబట్టి, ఓకేనా, అది ప్రొడక్షన్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్. కాబట్టి డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ చార్జ్డ్ ఓవర్ ద అఫ్లుయెంట్ పర్సన్స్, అఫ్లుయెంట్ ఫర్మ్స్. అంటే బలమైన వ్యక్తులపైన, సంస్థలపైన. కానీ పరోక్ష పన్నులు అన్నిటి మీద వేస్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎకనామిక్ పొజిషన్, ఆల్ ఆర్ ట్యాక్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ బెగ్గర్ పర్చేస్ రైట్ వన్ గుడ్ ఫ్రమ్ ద షాప్, బిర్లా ఆల్సో పర్చేస్ సేమ్ గుడ్ ఫ్రమ్ ద సేమ్ షాప్, బోత్ ఆర్ చార్జ్డ్ ఈక్వల్లీ. అయ్యో బిర్లా కదా నువ్వు ఎక్కువ. నో, బిర్లా అయినా బిచ్చగాడ అయినా ఒకటే, అంతే. ఐడిటి అంతే. మనకు ట్యాక్స్ కూడా వస్తుంది. నేను ఎకనామీలో బాగుంది సిలబస్, అదైందా. కాకపోతే ఏదైనా మనకు క్వశ్చన్ ఆన్సర్ లెక్క మనకు వస్తుంటుంది. ఇక్కడ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దిస్ ఈజ్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్, దట్స్ ఆల్. కాబట్టి వ్యక్తులు సంస్థల పైన వేసేదే ప్రత్యక్ష పన్ను, వస్తు సేవల పైన వేసేది పరోక్ష పన్ను. ఇప్పుడు ఈ డిటి ఐడిటి లోపల ఏది మంచిది, ఏది చెడ్డది? డిటి మంచిదా, ఐడిటి మంచిదా? డిటి మంచిది. ఎందుకంటే ఓన్లీ ఏబుల్ పర్సన్స్, ఏబుల్ ఫర్మ్స్ ఆర్ చార్జ్డ్. ఇది అట్లాగా అందరి మీద ఇస్తున్నారు. కాబట్టి డిటి ఎక్కువ ఉండాలా, ఐడిటి ఎక్కువ ఉండాలా? డిటి ఎక్కువ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు డబ్బున్న మీద వేస్తున్నాము, డబ్బున్న సంస్థల పైన వేస్తున్నాము, అక్కడి నుంచి ఎక్కువ ఉండాలి. అర్థమైందా? అది కాన్సెప్ట్. సెంట్రల్ గవర్నమెంట్కి డిటి వల్ల ఎక్కువ ఇన్కమ్ వస్తున్నది. 2007-8 నుంచి ఆ వరకు మళ్ళీ ఐడిటి ఎక్కువ ఉండేది. స్టేట్స్ అన్నిటికీ ఐడిటి వల్ల వస్తుంది. అంతా మనకు తర్వాత వస్తుంది. పాయింట్ మీకు అర్థమైందా? అది ఓకే. కాబట్టి ఈ రెండు కలిపి ట్యాక్స్ ఇన్కమ్ అంటాం. ట్యాక్స్ ఇన్కమ్. ఈ ట్యాక్స్ ఇన్కమ్ అనేది కొన్ని దేశాల్లో 40% వరకు ఉన్నది, 35% వరకు ఉన్నది. మన దేశంలో 70 కంటే ఎక్కువ లేదు, రెండు కలిపితే. అది తర్వాత డిస్కస్ చేద్దాం. అంటే లూప్ హోల్స్ మనం చెప్తున్నాం ఇక్కడ. అర్థమైందా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? జీడిపి అయిపోయింది కదా. జీడిపి ఎఫ్సి డౌట్ ఉంది ఇందులో? ఏం లేదు కదా. రైట్, సింపుల్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ తీసుకుందాం.
నెక్స్ట్ ఎన్డిపిఎఫ్సి. ఓకేనా? రైట్, మీరు చెప్తారు. ఇప్పుడు ఏం లేదు ఇక్కడ, సింపుల్ కాన్సెప్ట్. కాబట్టి ఎన్ ఉందంటేనే నెట్. నెట్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్రాస్ నుంచి వస్తుంది కదా. కాబట్టి జీడిపి చూడండి ఇక్కడ, జీడిపిఎఫ్సి మైనస్ డి. సింపుల్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎఫ్సి, ఇప్పుడు జీడిఎఫ్సి కదా, ఎఫ్సి ఎక్కడి నుంచి వస్తుంది? ఎంపీ నుంచి వస్తుంది. కాబట్టి జీడిపి ఎంపీ మైనస్ ఐడిటి ప్లస్ సబ్సిడీ మైనస్ డి కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ మనకు ఈ ఎన్డిపిఎఫ్సి అనగానే మనకు అంటే అక్కడ ఎట్లాంటి బట్టి కొట్టకుండా అట్లా స్పాంటేనియస్గా తీసుకోవాలి కాన్సెప్ట్ మనం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశోత్పత్తి అనేది ఎట్లా వస్తుంది అంటే కారకము కాబట్టి, అదేనా, కారకము కాబట్టి. రైట్. ఇది ఈ ఎన్డిపి ఎక్కడి నుంచి వస్తుంది అంటే జీడిపి నుంచి వస్తుంది. ఇక్కడ జీడిపిఎఫ్సి మైనస్ డి ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎఫ్సి రావాలా. ఎఫ్సి ఎక్కడి నుంచి వస్తుంది? ఎంపీని వస్తుంది. అంటే జీడిపి ఎంపీ మైనస్ ఐడిటి ప్లస్ సబ్సిడీ మైనస్ డికి మండి. అది కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు జీడిపి ఎంపీకి సూత్రం చెప్పండి. సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ ఐడిటి ప్లస్ సబ్సిడీ మైనస్ డి. సింపుల్. మీరు ఇక్కడికి ఆపితే ఏమవుతుంది? అది జీడిపి ఎంపీ అవుతుంది. ఒకవేళ ఇందాక కొనసాగిస్తే ఏమవుతుంది? జీడిపి ఎఫ్సి అవుతుంది. ఇందాక తీసుకుపోతే ఏమవుతుంది? ఎన్డిపి. అంతే, ఎన్డిపి ఎఫ్సి. ఇట్లా ఈ కాన్సెప్ట్స్ను మనకు క్వశ్చన్ అడిగి అంటే ఆ సిలబస్లో కాన్సెప్ట్స్ అని పెట్టిండు. కూడా అన్ని కాన్సెప్ట్స్ పైన రాయమని అడగవచ్చు, సిలబస్లోనే ఇచ్చిండ్రు. కాబట్టి కాన్సెప్ట్ రాయనప్పుడు క్షణాల్లో మనం రాసేయాలి, కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి, అంతేం లేదు. తప్పులు పోకుండా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎడా ఇక్కడ కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశోత్పత్తి. ఎన్డిపిఎఫ్సి అనేది ఒక దేశ బహుళ సరిహద్దుల్లో ఉత్పత్తి అయిన వస్తువుల నికర విలువ, పరోక్ష పనులు సబ్సిడీ లెక్కిన తర్వాత ఎన్డిపిఎఫ్సి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్డిపిఎఫ్సి పడాలి. ఎస్. ఇక్కడ ఎన్డిపిఎఫ్సి ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా? కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఎన్డిపిఎఫ్సి అదైందా? ఇప్పుడు ఎన్డిపిఎఫ్సి ఎట్లా వస్తుంది అంటే జీడిపిఎఫ్సి నుంచి ఏం తీసేస్తే ఎన్డిపిఎఫ్సి వస్తుంది. ఇక్కడ చూసుకోండి. ఏది? అవును, ఇప్పుడు ఎన్ని రావాలి కదా, మైనస్ డి తీసి పడేసినాం. ఓకే, ఇప్పుడు మీకు ఎఫ్సి కావాలి. ఏం కావాలా? వచ్చిందా? రాసుకోవచ్చు, అదేమన్నా రాసుకోవచ్చు. అదే, కాకపోతే స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చుకున్నాం మనం. ఎట్లా వస్తుంది? ఒకటే వస్తుంది, మీనింగ్ అదే వస్తుంది. అట్లా ఇంకోటి ఇవన్నీ ఏం రాయకూడదు, డైరెక్ట్ ఒకటి సరిపోతుంది అంతే. మీకు క్లారిఫికేషన్ ఇస్తాను, ఇదంతా రాయొద్దు, ఎంత చాలా పొడుగైపోతుంది. రాయొచ్చు, ఇంగ్లీష్ రాసుకోవచ్చు, అర్థమైందా? సో కాకపోతే నేను రాస్తున్నావు కదా, ఇక్కడ రాస్తున్నావు తెలుగులో మీరు రాసేస్తున్నారు కదా, కింద రాసుకోవచ్చు. అట్లా తెలుగులో రాయకపోతే డైరెక్ట్ ఇంగ్లీష్ రాస్తే తప్పు, కానీ ఇక్కడ రాసేస్తున్నావు కదా, పరోక్ష పనులు తీసేస్తున్నాం రాస్తున్నావు కదా, నో ప్రాబ్లం. అట్లా అది రాయకుండా డైరెక్ట్ ఇంగ్లీష్ రాస్తే తప్పు అవుతుంది.
ఎందుకు కరెక్షన్ చేసే వాళ్ళు ఎవరు? ఎక్స్పర్ట్స్ వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఎన్డీపీఎఫ్సి అయిపోయింది. ఓకేనా? ఏదది ఇక్కడ రాస్తున్నా కదా, మీరు తెలుగు రాస్తున్నారు స్థూల దేశోత్పత్తి అని. నేను ఓన్లీ ఫార్ములా ఒకటే కింద రాస్తున్నారు అంతే. రాయొచ్చు రాయకపోవచ్చు, కాకపోతే రాస్తే ప్లస్ పాయింట్ అవుతుంది మీకు అంతే. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఎగ్జామ్లో ఏంది, ఈయనకి ఏం కావాలా, దీని మీనింగ్ ఏందని కావాలా, ఆ మీనింగ్ రాసినాం కదా, అయిపోయింది. ఓకే, దాన్ని సింప్లిఫికేషన్లో ఇక్కడ రాస్తాం అంతే. 2 రాస్తే ఏంటంటే ప్లస్ పాయింట్ అవుతుంది అంతే. ఎందుకంటే కరెక్షన్ చేసే వాళ్ళు ఎవరు? ఎక్స్పర్ట్స్. ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అన్ని సబ్జెక్టుల కంటే ఎకానమీలో ఉన్నది ఏంటంటే, ఎకానమీలో లెక్చరర్స్ ఎవరైనా కానీ వాళ్ళు ఇంగ్లీష్ నుంచి వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మీరు. తెలుగు నమ్ముకుంటే గోదావరి వాళ్ళకి ఏంటంటే ప్రతి పుస్తకం ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి మీకు ఆ తెలుగులో చూసే కరెక్షన్ కూడా దొరకరు వాళ్ళకు, చాలా తక్కువ. అందుకోసం మీకు 100 అని పెట్టారు. తర్వాత లేరా బాబు లెక్చరర్స్ లేరని చెప్పి 50 తగ్గించారు. ఫ్యాకల్టీ కావాలి కదా. 100 అంటే ఎన్ని పేపర్ అవుతాయి? పేపర్స్ ఎన్ని వస్తాయి? ఎంతమంది రాస్తారు? మరి వాళ్ళందరికీ లెక్చరర్స్ లేరాడా? ఇంకెక్కడనే దొరకరు. ఎక్కడ మొత్తం మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే ఉంటారు వాళ్ళు. ఎందుకుంటారంటే ఆ లిటరేచర్ తెలుగులో దొరకదు మాకు. మేము మొత్తం ఇంగ్లీష్ చదువుకొని చెప్తుంటాం మనం, ఇక్కడ తెలుగులో దొరకదు మనకు. ఓకేనా? రైట్. సరే, ఏమైనప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ఎన్డీపీఎఫ్సి అనేది జీడిపిఎఫ్సి మైనస్ డి. జీడిపిఎఫ్సి అనేది ఎట్లా వస్తుంది? ఇక్కడ ఎంపీ నుంచి వస్తుంది. అది కాన్సెప్ట్. అయిపోయిందా? రైట్. దీంట్లో అట్లా పాయింట్ టు పాయింట్ మీరు చూసుకోండి, అక్కడ తెలిసిపోతుంది. రైట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్స్ లోపల, రైట్, కాన్సెప్ట్స్ లోపల ఇవంతా మీరు అంటే ఇంత పొడుగు రాయాలనా అనే డౌట్. అందుకోసం ఇక్కడే కట్ చేసిన. మీకు నోట్స్లో ఎక్కువ ఏం రాయకూడదు, ఎందుకంటే రాసుకుంటూ పోతే ఒకసారి లాస్ట్ కాన్సెప్ట్ ఇక్కడ స్టార్ట్ ఇక్కడ దాకా వస్తుంది. అదంత అవసరం లేదు మనకాడ. అందుకోసం ఓన్లీ 1 ఒకటే ఇచ్చుకుని వెళ్ళిపోయినా, మీరు కూడా అంతే ఇచ్చేసేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు జీడిపి ఎంపీ అయిపోయింది. జీడిపి ఎంపీ అయిపోయింది. నెక్స్ట్ ఎన్డీపీ ఎంపీ అయిపోయింది. నెక్స్ట్ జిఎన్పి ఎంపీ అయిపోయింది. నెక్స్ట్ ఎన్ఎన్పి ఎంపీ అయిపోయింది. ఎంపీతోని 4 అయిపోయినాయి. నెక్స్ట్ వీటికి ఎఫ్సి అడిగేస్తాం. ఎఫ్సి లోపల జీడిపి ఎఫ్సి అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ ఎన్డీపీ ఎఫ్సి అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ జిఎన్పి ఎఫ్సి మీరు చెప్పేస్తారు ఇక. ఓకే, కారకాల కరిదృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి. కారకాల కరిదృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు ఇక్కడ ఇది తీసుకోండి, యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎఫ్సి ఉన్నది, జిఎన్పి ఎఫ్సి ఉన్నది. కాబట్టి జిఎన్పి ఎఫ్సి ఎక్కడి నుంచి వస్తుంది? అది జిఎన్పి ఎఫ్సి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? జిఎన్పి ఎంపీ నుంచి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? జిఎన్పి ఎంపీ. ఈ ఎఫ్సికి ఎంపీకి తేడా ఏంది? మైనస్ ఐడిటీ ప్లస్ సబ్సిడీ, అంతే. ఏమి అంతే సింపుల్. ఇది ఒకటే మీకు రాసిస్తాం అంతే. అర్థమైందా? ఇక మీకు క్లారిటీ కోసం, మెమొరీ కోసం, కమాండింగ్ కోసం మనం ఏదో విస్తరిస్తున్నాం అంతే. ఇంకేం లేదు ఇక్కడ. బట్ ఎగ్జామ్లో మాత్రం ఇంతవరకే పర్మిట్ చేయాలి. దీన్ని తెలుగులో రాసుకోండి ఒక లైను, తర్వాత ఇంగ్లీష్ రాసేసుకోండి. అర్థమైందా? ఏది? కారకాల కరిదృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి ఈక్వెస్ట్ మార్కెట్ ధరలు స్థూల జాతీయోత్పత్తి మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీ. కింద మళ్ళీ సేమ్ రాసేసి అట్లా. బట్ మనం అక్కడ ఎగ్జామ్ రాసేది మాత్రము క్షణాల్లో రాసే విధంగా బయట ప్రాక్టీస్ చేయాలి. అక్కడ పోయి మళ్ళీ తడబడకూడదు. అదొకటి మీరు చేయాల్సింది. అదే అక్కడ ఆలోచిస్తా అంటే టైం ఉండదు అక్కడ. దన్న క్వశ్చన్ దన్న దిగాలంతే క్షణాల లోపల. అట్లయితేనే మనకు అన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు వస్తాయి. కాబట్టి ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 1లో మనం రాసింది ఎదుటోనికి అర్థం కావాలి, ఒకటి ఇంపార్టెంట్. అర్థమైందా? అది రైట్. ఇక దీన్ని మీరు బిల్డప్ చేసుకోవచ్చు. జిఎన్పి ఎంపీని మీరు చేసుకోవచ్చు. జిఎన్పి ఎంపీ లోపల నేషనల్ ఉంది కదా, నేషనల్ రావాలంటే డొమెస్టిక్ రావాలా. అంటే జీడిపి మీరు చెప్పండి. ఇక జీడిపి ఎంపీ ప్లస్ ఆర్ మైనస్ పి అయిపోయింది. ఇక్కడికి అయిపోయిందా? అయిపోయింది. మైనస్ ఐడిటీకి మైనస్ ఐడిటీ ప్లస్ సబ్సిడీకి ప్లస్ సబ్సిడీ. ఇప్పుడు జీ కాబట్టి ఇక డి తీసేయవద్దు, డి అందులోనే ఉంటుంది. ఓకే,
ఇప్పుడు జీడిపి ఎంపీ లోపల మనకు తెలుసు దేశీయం దేశీయ కుటుంబాలు, సంస్థలు, గవర్నమెంటు, వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్స్, వాళ్ళ యొక్క ఇంపోర్ట్స్ ప్లస్ R-Pకి R-P మైనస్ ఐడిటీకి మైనస్ ఐడిటీ ప్లస్ సబ్సిడీకి. జస్ట్ క్లారిటీ కోసం ఇదంతా రాయద్దు, అదే చెప్తున్నా. ఎగ్జామ్ రాయద్దు, టేక్స్ లాట్ ఆఫ్ టైం. ప్లస్ ఒకదారి తప్పింది అనుకోండి అనవసరంగా న్యూసెన్స్ అవుతుంది, ఓవర్ షేవ్ చేయబోయి దెబ్బ తగ్గుతాం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. వాళ్ళు అడుగుతారు, వాళ్ళు కాన్సెప్ట్స్ రాయమన్నారు, ఎన్ని కాన్సెప్ట్స్ నీట్ రాసిపడాలి అంతే. అది సిలబస్లో పాయింట్ ఇచ్చారు. క్వశ్చన్ కూడా అడగవచ్చు, జాతీయ ఆదాయ భావాల గురించి రాయండి. అయిపోయిందా? ఎందాక వచ్చిందండి? GNP-FC అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్కి NNP-FC. NNP-FC ఇది రైట్. ఎరేజర్ మొత్తం ఇది 4 ఏదైనా ఎక్కువాలి. క్లియర్ ఆల్. కొంచెం తెలుసుకోవాలి ఇంకా. రైట్. ఇప్పుడు ఇది NNP-FC. కాబట్టి ఓకే, NNP-FC దీనికి ఏం పేరంటే నేషనల్ కమ్. NNP-FC ఆల్సో రినేమ్డ్ యాజ్ నేషనల్ కమ్. 2014 పైన కన్నా ముందు డెఫినేషన్ అది అట్లా. సో కాబట్టి ఇక్కడ మనకు అంశాలు చూడండి. ఇక్కడ కారకాల ఖరీదృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి లేదా జాతీయ ఆదాయము, సాధారణంగా జాతీయ ఆదాయం పిలుస్తారు అంతే. కానీ ఇప్పుడు జాతీయ ఆదాయం అనేది ఫార్ములా మారిపోయింది, అది చెప్పాను మీకు. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి ఇక. GNP-FC మైనస్ అంతే కదా, NNP వచ్చింది. ఇప్పుడు GNP-FC రావాలంటే GNP-MP మైనస్ ఐడిటీ ప్లస్ సబ్సిడీ మైనస్ డి. FC పోయింది, ఎందుకంటే వచ్చి కూడా FC పోయింది. ఇప్పుడు నేషనల్ కాబట్టి డొమెస్టిక్ రావాలా. GDP-MP ప్లస్ నేషనల్ అది నేషనల్ అంటే R-P. ఓకే, మైనస్ ఐడిటీ ప్లస్ సబ్సిడీ మైనస్ డి. ఓకే రైట్. ఇక్కడ చూడండి. ఇప్పుడు C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ M ప్లస్ R-P మైనస్ ఐడిటీ ప్లస్ సబ్సిడీ మైనస్ డి. ఇది 2014 పైన కన్నా ముందు దేశం యొక్క జాతీయ ఆదాయ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫార్ములా మారిపోయింది. కానీ అప్పుడు ఏం చేసేది? అప్పుడు వినియోగ వస్తువులు కలుపుకునేది, పెట్టుబడి వస్తువులు కలుపుకునేది, ప్రభుత్వ వస్తువులు కలుపుకునేది. ఎగుమతులను కలుపుకునేది, దిగుమతులను తీసేసేది. ఎగుమతులు అంటే వస్తు సేవలా, దిగుమతులు అంటే వస్తు సేవలా. ఎస్. తర్వాత రిసిప్ట్స్. ఎస్, రిసిప్ట్స్ కలుపుకునేది పేమెంట్స్. ఈ రిసిప్ట్స్ పేమెంట్స్ని కలిపి మనము నేషనల్ అంటాం. ఏమంటాం? నేషనల్. అర్థమైందా? తర్వాత FC వస్తాం కాబట్టి FC కోసం మైనస్ ఐడిటీ ప్లస్ సబ్సిడీ. కాబట్టి FC అనగానే ఫ్యాక్టర్ కాస్ట్, కారక ఆదాయము. కారక ఆదాయం అనగానే మైనస్ ఐడిటీ ప్లస్ సబ్సిడీ. నేషనల్ అనగానే R-P. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్లో ఇలా నేషనల్ అనే పదం అన్నా, జాతీయ అన్నా ఏం చెప్తున్నాము? అర్థమైందా? నెక్స్ట్ ఇంకేమన్నా FC అన్నా, FC ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ ఐడిటీ ప్లస్ అంతే. అది నెట్ అన్నా, నెట్ అంటే ఏం తీసేయాలి? మైనస్ డి. గ్రాస్ అన్నా ప్లస్ డి. గ్రాస్ అంటే ప్లస్ డి, నెట్ అంటే మైనస్ డి, నేషనల్ అంటే R-P, FC అంటే మైనస్ ఐడిటీ ప్లస్. కాబట్టి గ్రూప్ 1లో ఏంటంటే అది ఒక స్టీరియో టైప్ ఎగ్జామ్, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ ఆలోచించేది ఏం చేసి నువ్వు బయట చేయాలి.
అలా కూర్చుంటే దాన్ని మన ఎస్ఎస్సి పిల్లగాళ్ళు ఎగ్జామ్ కూర్చుంటారు కదా, తక్కువ నచ్చిపోతారు వాడు. అర్థమైందా? మొత్తం ఒక 10 months బాగా చదివి బాగా ఇది బట్టి ఇచ్చేసి అర్థమైందా, స్టీరియోటైప్ కొన్ని చేసేసుకుని వెళ్తాడు. అదే ఎగ్జామ్లో టక్ దింపేస్తాడు అంతే. 90%, 95%. ఇదే సేమ్ గ్రూప్ 1 కూడా అంతే. అర్థమైందా? ఎందుకంటే ఒక లెసన్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ ముందే మనం చేసుకుని అనుకోండి, దాంట్లో ఏదో ఒకటి అడుగుతుంటాయి, వస్తుంది అంతే. సిలబస్ ఓరియంటేషన్లో మనం ఒక 4 ఎక్కువ ఇస్తాం మనం. అప్పుడు ఏమైతుందంటే దీంట్లో చూసుకోవాలి, కానీ ఆ విదిన్ ద టైం లోపల మనం రాసేటువంటి అర్థమయ్యే విధంగా సెట్ చేసుకోవాలి అంతే. అట్లా కాబట్టి ఎగ్జామ్లో మనం చేయాల్సిన ఒకటే దాన్ని మంది దించడమే ఎదుటికి, ఆ టైం లోపల అయిపోవాలి. అందుకే మీరు ఏది ప్రాక్టీస్ చేసినా, మీరు ఏం చేసుకున్నా ఇక్కడనే ఇలా క్లారిటీ ఎందుకు తీసుకుంటామంటే అక్కడ ధైర్యంగా ఉండడానికి. బయట మనం ఎందుకు బాగా చదవాలంటే ఎగ్జామ్లో కంఫర్ట్ ఉండాలి. ఇక్కడ ఎగ్జామ్ రాసేటోడు మామూలుగా ఎట్లుంటుందంటే, ఇలా పూర్తి 100% అనుకోండి, వీడికి బీపీ 0 ఉంటుంది, అంటే బీపీ ప్రాబ్లం ఉండదు. వీడు కూర్చుంటాడు, నువ్వు ఇచ్చేపోయి రాయిస్తాను, ఏం నీ దమ్ముంటే ఇచ్చేయని కూర్చుంటాడు, అంటే హ్యాపీగా కూర్చుంటాడు. అదే క్యాంప్ కూర్చుంటాడు. తర్వాత ఏమి రానోడు అయితే ఇంకా హ్యాపీగా కూర్చుంటాడు. ఎందుకంటే నాకైతే ఏమి రాదు, ఇచ్చేయి చూసుకుందాం. కాబట్టి ఇద్దరు బాగుంటారు. ఇక ఎవరంటే 50% చదువుకుపోయినోడికి లొల్లి వస్తుందో రాదో, కొన్ని చదివినా అర్థమైందా, రాకపోతే పెళ్ళి అవుతుందో కాదో, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఈ గ్రూప్ 1లో ఏంటంటే ఒక టెక్నిక్ ఏంటంటే విపరీతంగా చదివేసేసి బయట దాన్ని ప్రాక్టీస్ చేసేసుకోవాలి. అట్లా అదొకటి చేస్తే సరిపోతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనండి, రైట్. ఇప్పుడు ఇవి కాన్సెప్ట్స్ 8 కాన్సెప్ట్స్ పూర్తి చేసుకున్నాం. ఏది జీవీఏ బీపీ చెప్తారు, ఇప్పుడు చెప్తా. ఇది ఏంటిది, ఇది ఓల్డ్ నేషనల్ ఇన్కమ్ ఫార్ములా. ఇప్పుడు కొత్త నేషనల్ ఇన్కమ్ ఫార్ములా ఇప్పుడు రాస్తాను. ఓకేనా, రైట్. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ యొక్క ఫార్ములా ఇప్పుడు రాస్తా. 2014-15 కంటే ముందు ఇది. ఓకేనా, రైట్. ఇక్కడ చూసుకో, రైట్. 2014-15 కంటే ముందు ఎన్ఎన్పిఎఫ్సి లేదా ఎన్ఐ. ఇప్పుడు ఏంటిదంటే జీవీఏ బీపీ. ఇప్పుడు ఫార్ములా ఈ జీవీఏ బీపీలో ఏముంటుందో రాస్తా. ఓకేనా, గ్రాస్ వాల్యూ యాడెడ్. కాబట్టి దీంట్లో డి ఉంటుందా, తీసేస్తారంటే ఉంటుంది. ఇక్కడ ఉండదు గో ఎన్ కదా, అక్కడ డి తీసేయాలా, ఇక్కడ డి ఉంటుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ మనకు అంశంలో ఇలా బీపీ అంటే బేసిక్ ప్రైస్ అని చెప్పినాం. బేసిక్ ప్రైస్ అంటే ఇలా మీకు వస్తువు అని చెప్పింది, ఎంఆర్పి అని చెప్పిన 100 రూపాయలు ఎంఆర్పి. కానీ బీపీ అంటే ఏంటంటే ఎంఆర్పి నుంచి కొన్ని మిసిలేనియస్ కాస్ట్ తీసేయాలి. ఏంటి అవి చెప్పాను, రవాణా, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి, కమిషన్, షాప్ 1 కమిషన్ ఉంటుంది, తీసేయాలా. తర్వాత ఇంకేముంటుంది, సెల్లింగ్ కాస్ట్, అమ్మకం వ్యయాలు ఉంటాయి. ఇంకేమొస్తుంది, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. సెల్లింగ్ కాస్ట్, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ తేడా చెప్పాను. సెల్లింగ్ కాస్ట్ అంటే సేల్స్ గర్ల్స్ బాయ్స్ ఉపయోగిస్తుంటాం మనం. అదే ఇంటింటి తిరుగుకుంటే వాళ్ళు ఏదో ఈ సోప్ రాసి చేసుకుని ఉట్టిని ఇస్తాం, అదేవిధంగా అని చెప్పిస్తారు. అడ్వర్టైజ్మెంట్ అంటే విఐపి ఉపయోగిస్తాం, విఐపీలను పెద్దలు ఉపయోగిస్తాం. కాబట్టి ఇవి తీసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 - 20 అనుకోండి, ఇది 80. ఇది ఏంటంటే బీపీ, బేసిక్ ప్రైస్. అది కాన్సెప్ట్. కాబట్టి ఈ అసలు ప్రాథమికంగా ధర ఎంత అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇది ఒక చేంజ్, ఇప్పుడు ఒక చేంజ్. ఇంకేమున్నది చేంజ్, తీసేస్తాను ఇక్కడ ఉండి, రైట్. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ యొక్క డెఫినేషన్లో రైట్, ఈ సిఓఈ, ఓఎస్, ఎంఐ ప్లస్ సిఎఫ్సి ప్లస్ ట్యాక్సెస్. ఏ ట్యాక్సెస్, 2 ట్యాక్సెస్. రెండేంటి, ప్రోడక్ట్ ట్యాక్స్, ప్రొడక్షన్ ట్యాక్స్. అర్థమైందా? మైనస్ సబ్సిడీలు. ఏం సబ్సిడీలు, వస్తువుకి ఇచ్చే సబ్సిడీ, ప్రోడక్ట్ సబ్సిడీ, కంపెనీకి ఇచ్చే సబ్సిడీ.
అంటే ప్రొడక్షన్. ఓకేనా, అది ఇది కాన్సెప్ట్, ఇది ఫార్ములా. ఇప్పుడు దీంట్లో ఏందనేది ఒక 1 by 1 చెప్పేస్తాను, ఇప్పుడు మామూలుగా వినండి. ఓకే, ఇది ప్రస్తుతం ఫార్ములా. ఫస్ట్ ఏంటంటే సిఓఈ అంటే కంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్. మీకు ఉత్పత్తి కారకాలు చూసాం. ఉత్పత్తి కారకాలు ఎన్ని? 5. ఓకేనా, కాబట్టి ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, నెక్స్ట్ టెక్నికల్ నాలెడ్జ్. ఓకేనా, ఈ లేబర్కి ఇచ్చేదాన్ని మనము సిఓఈ అంటాం, కంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్. అర్థమైందా? వీళ్ళకు ఈ కంపెన్సేషన్ ఆఫ్ లేబర్స్ ఇచ్చేది మనకు, వాళ్ళకి ఇచ్చే వేతనం అనేది మానిటరీ వేజ్ ఉండొచ్చు, తర్వాత రియల్ వేజ్ ఉండొచ్చు, ఇది ద్రవ్య రూపంలో ఇచ్చేది ఉండొచ్చు, అదేవిధంగా నిజ రూపం అంటే సాటిస్ఫాక్షన్ రూపంలో ఇచ్చేది. మీరు శాలరీ ఇస్తారు, మనీ వేజ్. హెచ్ఆర్ఏ ఇస్తారు, హౌస్ రెంట్ అలవెన్స్ మనీలో ఇస్తారు. అర్థమైంది? అట్లా కాబట్టి డబ్బు రూపంలో ఇచ్చేదంతా ద్రవ్య వేతనం. తర్వాత సాటిస్ఫాక్షన్ రూపంలో ఇచ్చేది నిజ వేతనం. ఇలా పిల్లల స్కూలింగ్ ఇస్తాం, ఫ్రీ స్కూలింగ్, ట్రాన్స్పోర్ట్, మధ్యాహ్న భోజనం, ఎంప్లాయీస్ పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లల కోసం క్రీచర్స్, శిశు విహారాలు. కొంతమంది ఎంప్లాయీస్కి వడ్డీ లేని విఎల్ఆర్ అంటాం, ఇస్తుంటాము. కొందరు క్వార్టర్స్ ఇస్తుంటారు, క్వార్టర్స్. కొంతమంది ఎంప్లాయీస్కి ప్రొవిజన్ ఇస్తుంటారు. ప్రొవిజన్ అంటే ఏంటంటే మామూలుగా సరుకులు, బిఎస్ఎఫ్ పనిచేసే వాళ్ళకు సరుకులు ఇస్తుంటారు. అందుకే మన వాళ్ళు బిఎస్ఎఫ్తో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. దేనికోసం? పప్పు ఉప్పుల కోసం కాదు, బాటిల్స్ కోసం. ఎందుకంటే అవి క్వాలిటీ వస్తుంది, తక్కువ ధరకు వస్తుంది. మనకి ఇవ్వరు అవి. అర్థమైందా? ఈ షాపులో వాడు ఏమవుతుందో తెలియదు మొత్తం మీద. అదే ఈ మధ్యలో గమ్మ తయారు చేస్తున్నారు. అర్థమైందా? అది సారాయికి థమ్స్అప్ కలిపి ఇదే బ్రాండ్ అంటారు మనోడు. అర్థమైందా? సో ఇది కాన్సెప్ట్. అర్థమైందా? ఇది రైట్. సిఓఈ అంటే ఏంటండి? కంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, ఉద్యోగులకు ఇచ్చే వేతనం. ఓకేనా, రైట్. కాబట్టి ఇక్కడ ఈ మనీ వేజ్, రియల్ వేజ్తో పాటు సోషల్ సెక్యూరిటీ ఇస్తుంటాం, సాంఘిక భద్రత, ఇన్సూరెన్స్ ఇస్తుంటాం, పిఎఫ్ అంటాం కదా, ప్రావిడెంట్ ఫండ్, అవి ఇస్తుంటాము. అర్థమైందా? రైట్. తర్వాత ఈ దిగిపోయేటప్పుడు కొన్ని సంస్థలు వాళ్ళ అంశం అమౌంట్ ఇస్తుంటాయి, గ్రాట్యుటీ అంటాం, గ్రాట్యుటీ అంటాం. అట్లా ఇవన్నీ ఇస్తుంటారు, సిఓఈలు వస్తాయి. ఇది కాబట్టి 2014-15 నుంచి జాతీయ ఆదాయం యొక్క డెఫినేషన్ మారిపోయింది. ఇది డెఫినేషన్. ఈ డెఫినేషన్లో సిఓఈ ఫినిష్, ఇది అయిపోయింది. ఓకేనా, రైట్. తర్వాత ఆపరేటివ్ సర్ప్లస్ అంటే ఈ టెక్నికల్ నాలెడ్జ్కి ఇచ్చేది, క్యాపిటల్కి ఇచ్చేది, అర్థమైందా, ల్యాండ్కి ఇచ్చేది. ల్యాండ్కి ఏమిస్తాం? రెంట్. క్యాపిటల్కి ఏమిస్తాం? ఇంటరెస్ట్. టెక్నికల్గా ఇస్తాం రాయల్టీ. ఇది ఇందులో వస్తుంది. ఓకేనా. తర్వాత ఈ ఆర్గనైజేషన్కి వచ్చేది అది ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్. ఇవన్నీ ఓఎస్లో వస్తాయి, ఆపరేటింగ్ సర్ప్లస్. తర్వాత ఈ మిక్స్డ్ ఇన్కమ్ అని కదా, మిశ్రమ ఆదాయము, డబల్ త్రిబుల్ చేస్తుంటారు కొంతమంది, అదన్నీ వస్తుంది. ఓ టీచర్ మార్నింగ్ 10 to 5 o'clock, తర్వాత సాయంత్రం పూట ఏదో అది చిల్ల పనులు చేస్తుంటాడు, అది కూడా జాతీయంలోకి వస్తుంది, మెన్షన్ చేయవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, రైట్. తర్వాత సిఎఫ్సి అంటే చెప్పాను, తరుగుదల. ఇది ప్లస్ అన్నాను. ప్లస్ ఎందుకన్నామంటే జీ కదా, జీ అంటే ఏంది? గ్రాస్. గ్రాస్ అంటే ఏం చేయాలి? ప్లస్సే కదా, అందుకోసం అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ట్యాక్స్లను కలుపుకోవాలి, ఎందుకంటే ట్యాక్స్ అనేది గవర్నమెంట్కు ఇన్కమ్ కాబట్టి. సబ్సిడీలను తీసేయాలి, సబ్సిడీలు గవర్నమెంట్కు బర్డెన్ కాబట్టి, అది కాన్సెప్ట్. సో సబ్సిడీస్ ఆర్ డిడక్టెడ్ బికాజ్ బర్డెన్ ఓవర్ ది ఎక్స్చెక్కర్. అర్థమైందా? సో ఆల్ ట్యాక్సెస్, వెదర్ direct tax or indirect matter, are added, right, because it is the income of the government. ఇది ఫార్ములా, ప్రస్తుతం ఫార్ములా. ఓకేనండి, ఎస్, ఓకే, రైట్. ఇప్పుడు జాతీయ భావనలో ఉన్నాం మనం. కొన్ని భావనల్ని అవి కూడా పూర్తి చేసుకుంటే అది ఫినిష్ అవుతుంది. జస్ట్ మీరు ప్రింట్అవుట్ తీసుకోండి, ఇస్తారు, అది జస్ట్ మీరు చూడండి.
అది చూసిన తర్వాత దాన్ని రాసే విధంగా ప్రయత్నం చేసేయండి అంతే. ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి చాప్టర్లో ఎన్ని క్వశ్చన్లు తయారు అన్ని క్వశ్చన్ తయారు చేసుకోవాలా, దానికి ప్రిపేర్ చేసుకోవాలా, దాన్ని రాసేసి మనం అప్పచెప్పే ప్రయత్నం చేయాలి. అంతే, ఏం లేదు. అక్కడ కూడా రేటింగ్ చూసుకోవాలి, స్పీడ్ చూసుకోవాలి, అర్థమైంది. కానీ అక్కడ పోయి నేను తయారు చేస్తా అని అనకూడదు, ఎందుకంటే అది పరిస్థితి ఉండదు అక్కడ. అందుకోసం ముందే మీరు ఏ చేసినా ముందే ఇక్కడ చేసుకోవాలి. అదే గ్రూప్ 2 అనుకోండి, అట్లా కాదు. అక్కడ విపరీతం చదివేస్తాం, వాడే క్వశ్చన్ ఇస్తాడు, వాడే ఆన్సర్ ఇస్తాడు. అక్కడ ఎందుకు 4 ఏదో ఒకటి ఉంటుంది కదా. గ్రూప్ 2లో 4 ఆడే క్వశ్చన్ ఇస్తాడు, ఆడే ఆడిస్తాడు. అంత నీకు తెలిసి ఉంటే అదే తెలిసిన ఆన్సర్ నేనంటే నువ్వు పెట్టేస్తావు అంతే. తెలియదు అనుకోండి, 4 సింహం చీకటి అవపడతాయి. అట్లుంటుంది అది. ఇది అట్లా కాదు ఇక్కడ, అర్థమైందా? జస్ట్ ఇది అందుకోసం సరే వదిలేసేయండి. ఇప్పుడు జాతీయ భావాలు ఉన్నాం కదా, మనం పే చేద్దాం. మిక్స్డ్ ఇన్కమ్ కదా, ఇదేం లేదు ఇక్కడ కాన్సెప్ట్ లోపల. కొన్ని సందర్భాల్లో కొందరికి 3-4 రకాలుగా పనులు చేస్తుంటారు. మేజర్ వర్క్తో పాటు మైనర్ వర్క్స్ ఉంటాయి. ఎగ్జామ్ చెప్పాను, టీచర్లు ఎందుకు ఆరామ్సే ఉంటారంటే వాళ్ళకు ఆ సండే రోజు ఉండదు, ఆడికి పోయిన తర్వాత కూడా పిల్లగాళ్ళు వాళ్ళు ఉండరు, అర్థమైందా? కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చిట్టీలు నడుపుతూ ఉంటారు, చిట్స్ నడుపుతూ ఉంటారు, సాయంత్రం పూట కూరగాయల ఏదో రకరకాల పనులు చేస్తుంటారు వాళ్ళు, అర్థమైంది అట్లా. కాబట్టి ఈ మిక్స్డ్ ఇన్కమ్ జాతీయులకు వస్తారా అంటే వస్తుంది, ఓఎస్ వస్తుంది, సిఓఏ వస్తుంది, సిఎఫ్సి కూడా వస్తుంది. ఎందుకంటే గ్రాస్ కాబట్టి డీని ఏం చేయాలి? ఈ డీని మనం డి అంటాం. కన్సంప్షన్ ఫిక్స్డ్ క్యాపిటల్, డెప్రిసియేషన్, తరుగుదల, వియర్ అండ్ టియర్, ఇదంతా ఉంది కదా, ఇదంతా ఇది కలుపుతాం కాబట్టి మనకు జి అని. అందుకే ఇక్కడ ఏంటి జీవిఏ బేసిక్ ప్రైస్. ఇక్కడ బేసిక్ ప్రైస్ ముందే. అందుకోసం మీకు ఇలా ఒకటి జిఎన్ఐ అనేసి వస్తుంది మీకు. మామూలుగా చివరికి చెప్తాను సర్వేలు ఏమొచ్చిందో. జిఎన్ఐ కంటే ఈ జీవీఏ బీపీ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు? ఇందులో ఎంఆర్పి ఉంటుంది, ఇందులో బీపీ ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే ఇప్పుడు మామూలుగా మీరు సర్వేలో ఏమున్నాయంటే, సర్వేలో ఇచ్చారంటే జిఎన్ఐ ఇచ్చిర్రు, ఎన్ఎన్ఐ ఇచ్చిర్రు, 1 నెంబర్లు చెప్పేస్తాను నేను. జీడిపి ఇచ్చిర్రు, జీవీఏ, బీపీ ఇచ్చిర్రు. ఇప్పుడు అన్నిటికంటే చిన్నది ఏంటండి? నెంబర్. ఎందుకంటే తీసేసిన కాబట్టి వాటి నెంబర్తో సహా మనకు వస్తుంది. బట్ ముందు ఇది అర్థం కావాలి. ఇక్కడ అన్నిటికంటే చిన్న నెంబర్లో జీవీఏ, బీపీ ఉంటుంది. అది ఇక్కడ జిఎన్ఐ, ఎన్ఎన్ఐ లోపల తరగతి తీసేస్తారు కాబట్టి జిఎన్ఐ ఎక్కువ ఉంటుంది, ఎన్ఎన్ఐ తక్కువ ఉంటుంది. ఇక్కడ తరగతి తీసేస్తారు కాబట్టి ఇక్కడ జీడిపి, జీవీఏ చూస్తున్నది, ఇది ఎంఆర్పి, ఇది బీపీ. కాబట్టి జీడిపి గ్రేటర్ దాన్ జీవీఏ, బీపీ ఉంటుంది. ఎందుకంటే జీడిపి బేస్డ్ ఆన్ ఎంఆర్పి. అదేనా? అది కాన్సెప్ట్. ఇవన్నీ నెంబర్తో సహా మీకు ప్రూవ్ చేస్తాయి. ఎందులో ఉంటుంది? సర్వేలో ఇచ్చారు అవన్నీ. అయితే ఆ నెంబరింగ్ అని ఇచ్చినప్పుడు చివరికి దానికి కూడా ఒకటి ఉన్నది, నేషనల్ ఇన్కమ్ ట్రెండ్స్ రాయాలా అన్నప్పుడు క్వశ్చన్ తయారు చేస్తాం. ఆ ట్రెండ్స్ లోపల ఎట్లా ఉన్నది అదొకటి క్వశ్చన్. అట్లా మ్యాక్సిమము ఇక వాళ్ళు ఎక్కడ చూసినా కానీ ఈ క్వశ్చన్కు దాటిపోకుండా మనం తయారు చేసుకుందాం. సింపుల్ అయిపోతుంది ఇక్కడ. ఓకేనా? రైట్, తీసేద్దామా? ఎస్. గ్రాస్ వాల్యూ యాడెడ్, స్థూల విలువ చేర్చిన ఆదాయము. మీకు వెరీ స్టార్టింగ్లో జీవీఏ ప్రస్తావన తీసుకొచ్చిన, మీకు ఐడియా ఉందో లేదో, మీకు ఆ పదం చెప్పాను, మీకు స్టార్టింగ్లో చెప్పాను. ఇక్కడ ఏం చెప్పాను మీకు తెలుసా? మీరు ఇన్పుట్ తోని అవుట్పుట్ వస్తుందని చెప్పిన. అవుట్పుట్ ఇది ఉత్పాదకం. ఇదేంటిది? ఉత్పత్తి. ఈ ఉత్పాదకంలో ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, టెక్నికల్ నాలెడ్జ్, ఓకేనా, వీళ్ళందరూ కలిస్తే ఏమవుతుంది? ఉత్పత్తి వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని మీరు తీసుకుంటే టోటల్ వాల్యూ యాడ్ అంటారు, ఒకదాన్ని తీసుకుంటే గ్రాస్ వాల్యూ యాడ్ అంటారు. దీంట్లో నుంచి మీరు డి తీసేస్తే నెట్ వాల్యూ చెప్పాను స్టార్టింగ్లో. ఉత్పాదకాన్ని ఉత్పత్తి తీసుకుంటే ఏంది? టోటల్ వాల్యూ యాడెడ్. ఈ ఇన్పుట్ అనేది అవుట్పుట్లో ఉంటుంది కాబట్టి తీసుకోకూడదు. కాబట్టి నో టీవీఏ, ఐదర్ యూ టేక్ జీవీఏ ఆర్ యూ టేక్ ఎన్విఏ. నీ ఇష్టం. 2014 పైన ఇక్కడ ముందు ఏం తీసుకునేది, ఇప్పుడు ఏం తీసుకుంటున్నారు? అది. కాబట్టి డి ఏమవుతుంది? జీవీఏలో ప్లస్, అందుకే ప్లస్ సిఎఫ్సి అన్న, ప్లస్ సిఎఫ్సి.
పాయింట్ అర్థమైందా? అది కాబట్టి ప్రస్తుతం ఏం చేస్తున్నారు అంటే కారకాల ఆదాయాన్ని కలుపుతున్నారు. కారకాల ఆదాయం ఎక్కడ కనిపిస్తుంది? సిఓఈలో, ఓఎస్లో, ఎంఐలో కల్పిస్తుంది. రెండోది ఇంకేం చేస్తున్నారు? తరుగుదలను కలుపుతున్నారు అంటే ప్లస్ సిఎఫ్సి వస్తుంది. తర్వాత ప్రభుత్వానికి వచ్చే ట్యాక్సులు యాడ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు లేదు, అంతే సింపుల్. అదే ప్రస్తుత జాతీయ ఆదాయ భావన. కాబట్టి కాన్సెప్ట్ లోపల ఎస్. కాబట్టి ఇన్పుట్ అవుట్పుట్ కలిస్తే టీవీ అవుతుంది, ఓన్లీ అవుట్పుట్ అది జీవీ అవుతుంది, డి తీసేస్తే ఎన్వి అవుతుంది. కాబట్టి 2014-15 కంటే ముందు ఎన్వి తీసుకునేది, 14-15 నుంచి జీవే తీసుకుంటున్నాం. ఓకేనా? కాబట్టి అప్పుడు ఇప్పుడు టీవీ అనేది తీసుకునే క్వశ్చన్ లేదు. ఎందుకంటే టీవీ తీసుకుంటే మళ్ళీ డూప్లికేషన్ అవుతుంది, అది మళ్ళీ వస్తుంది. ఇప్పుడు షర్ట్ ఉందనుకోండి, ఇది షర్ట్ జీవీఏ, ఇది జీవీఏ. దీంట్లో ప్రతి ఉంది, ప్రతి ఇదేంటిది ఇన్పుట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని లెక్కిస్తావు. అట్లా పాయింట్ అర్థమైందా? ఇది కాన్సెప్ట్. ఓకే. సో జాతీయ ఆదాయ భావనలో ఓకేనా. నెక్స్ట్ పేజ్ పోదాం. 4th ఇదే కదా ఆ పర్సన్. వెరీ నైస్. ఓకే. ఎస్, పర్సనల్ కమిటీ. నెక్స్ట్ ఇప్పటివరకు మనం పూర్తి చేసిన కాన్సెప్ట్స్ జీడిపి, ఎంపీ చెప్పండి, ఎన్డిపి ఎంపీ, జిఎన్పి ఎంపీ, ఎన్ఎన్పి ఎంపీ, జీడిపిఎఫ్సి, ఎన్డిపిఎఫ్సి, జిఎన్పిఎఫ్సి, ఎన్ఎన్పిఎఫ్సి. దీన్ని ఏమన్నాం? ఎస్, ఇవి అయిపోయినాయి ఇప్పటివరకు. 8 కాన్సెప్ట్స్ ఫినిష్. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎంపీ ఉన్నంతసేపు ట్యాక్స్లు కానీ సబ్సిడీలు కానీ రావు. ఇక్కడ ఎఫ్సి అటాక్ అయినప్పుడు వస్తుంది. తర్వాత గ్రాస్ ఉన్నంతసేపు డి ప్లస్ అవుతుంది, నెట్ ఉన్నంతసేపు మైనస్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు నేషనల్ అనగానే ఏమొస్తుంది? నేషనల్ అంటే ఏమొస్తుంది? R-P వస్తుంది, R-P వస్తుంది. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక పాయింట్లో ఏముంటుంది అనేది మనం చెప్పుకోవాలి ఇక్కడ, అంతే. ఓకేనా? చూడగానే ఓకే ఇది ఇప్పుడు నేషనల్ కమ్ అంటేనే ఎన్ఎన్పిఎఫ్సి, దానికి మరొక పేరు. సో 2014-15 నుంచి మనం మ్యాటర్ మార్చేసినాం. కాబట్టి ఇప్పుడు జాతీయ భావంలో ఈ 8 తర్వాత 9వ భావన పర్సనల్ ఇన్కమ్, వెస్టి ఆదాయము, వ్యక్తిగత ఆదాయము. అదేందో చూద్దాం ఇక్కడ. రైట్? ఓకే. లేదు, జాతీయ భావన ఇది అయిపోలే. దీంట్లో ఇది కావాలా, పర్సనల్ ఇన్కమ్ కావాలా, డిస్పోజల్ ఇన్కమ్ కావాలా, పర్ క్యాపిటల్ ఇన్కమ్, దాంతో ఫినిష్ అవుతుంది. ఇవన్నీ భావనలు. కాన్సెప్ట్స్ అంటే రకరకాల భావనలు, ఒక్కొక్క భావన ఒక దాని గురించి చెప్తున్నారు. ఓకేనండి? రైట్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ తీసేస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వెస్టి ఆదాయము లేదా వ్యక్తిగత ఆదాయము, వెస్టి ఆదాయము లేదా పర్సనల్ ఇన్కమ్. దీంట్లో 3 రకాల ఇన్కమ్లు ఉంటాయి. 3 రకాలు. ఒకటి ఏంటంటే అర్న్డ్ ఇన్కమ్, ఆర్జిత ఆదాయం. రెండోది ఏంటంటే ఉచిత ఆదాయం, అన్ఎర్న్డ్ ఇన్కమ్, అన్ఎర్న్డ్. నెక్స్ట్ ఇది ఆర్జించిన అనుభవించకపోవడం, ఎర్న్డ్ బట్ నాట్ ఎంజాయ్డ్, ఇది కాన్సెప్ట్. కాబట్టి ఆర్జితమే కానీ అనుభవించిన ఆర్జితం, అనుభవించని
ఆర్జితం ఉంటుంది. ఈ 3 రకాలుగా ఉంటుంది. ఇవంటే వెస్టి ఆదాయం కిందకి వస్తుంది. కాబట్టి 3 రకాల ఆదాయం. ఓకే, రైట్. ఇప్పుడు ఆర్జిత ఆదాయం, అర్నడ్ ఇన్కమ్. ఓకేనా? చూడు ఇక్కడ పిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఐ. ఎన్ఐ ఏంటండి? నేషనల్ ఇన్కమ్ అంటేనే మనం స్టార్టింగ్ చెప్పాము. స్టార్టింగ్ మీకు ఏం చెప్పానంటే జాతీయ ఆదాయం. జాతీయ అంటే జాతికి సంబంధించింది కాదు, అది ఎవరికి సంబంధించింది? మనిషి జాతి అని. జాతీయ అంటే కారక ఆదాయం. సో నేషనల్ ఇన్కమ్ బిలాంగ్స్ టు ఫ్యాక్టర్స్. వై? బికాస్ దే ఓన్లీ ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. దే ఓన్లీ గెట్ ద ఇన్కమ్, నాట్ పీపుల్. పీపుల్లో సీనియర్ సిటిజన్స్ ఉంటారు, అది సూపర్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు కదా. కాబట్టి పని చేసేటప్పుడు మనకి ఇంపార్టెంట్. పని ఎవరు చేస్తారు ఇక్కడ? ఎస్. కాబట్టి నేషనల్ ఇన్కమ్ క్రియేటెడ్ బై ద ఫ్యాక్టర్స్. ఆదాయం చెప్పాను, వస్తువులు ధర కదా. కాబట్టి ఇది ఎన్ఐ వచ్చిందా, ప్లస్ కలుపుకుంటాం. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఈ ఎన్ఐలో ఆర్జిస్తారు, కానీ వారు అనుభవించరంటే మైనస్ తీసేస్తారు. అంటే ఇక్కడ చూడండి. కాబట్టి వెస్టి ఆదాయము పర్సనల్ ఇన్కమ్ లోపల ఫస్ట్ది ఆర్జితం వచ్చింది. కాబట్టి పిఐ ఈజ్ ఈక్వల్స్ ఎన్ఐ. కాబట్టి ఇది ఆర్జితం అంటే ఇది అనుభవించింది, అంటే వాళ్ళు సంపాదించింది. తర్వాత వీళ్ళు ఆర్జితమే కానీ వాళ్ళు అనుభవించరు. ఏంటిది అది? మైనస్ యూసిపి, అన్డిస్ట్రిబ్యూటెడ్ కంపెనీ ప్రాఫిట్స్, పంచబడని కంపెనీ లాభాలు. కాబట్టి ప్రతి కంపెనీ ఏం చేస్తుందంటే ఫ్రమ్ ఇట్స్ ప్రాఫిట్స్ సమ్ అమౌంట్ ఈజ్ కెప్ట్ అసైడ్ ఫర్ ద ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ డెవలప్మెంట్ కోసం కొంత పక్క పెట్టేస్తుంటే అవి వ్యక్తులకు రావడం లేదు కాబట్టి మైనసా ప్లస్సా? అది. సో ఎవ్రీ కంపెనీ out of its profits some amount is kept aside which is not given to the persons. అది కంపెనీలో ఉంటుంది, అది ఇవ్వరు కాబట్టి అది మైనస్. నెక్స్ట్ ఎస్సి సోషల్ సెక్యూరిటీ, సోషల్ కాస్ట్ అంటాం మనం. ఇలా ప్రతి కంపెనీ తమ సంపాదనలో 2% సమాజానికి ఇవ్వాలి. సిఎస్ఆర్, కార్పొరేట్ social responsibility. It is not given to the persons, it is given to the society. కాబట్టి పర్సన్స్కి రావడం లేదు కాబట్టి ఇది ఏంటిది? మైనస్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్, సిఐటి. కంపెనీ ఏం చేస్తుంది? తనకు వచ్చిన దాంట్ లోపల కొంత కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్. అఫ్లుయెంట్ ఫర్మ్స్, stronger firms need to pay income tax. The income tax of the company named as CIT, corporation income tax. వ్యక్తి కట్టేది పిఐటి అనేది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. కంపెనీ కట్టేది సిఐటి, కార్పొరేషన్. అర్థమైందా? అది. కాబట్టి ఇది వ్యక్తులకు వస్తుందా? వస్తలేదు. మరి ఎవరికి పోతుంది? గవర్నమెంట్ పోతుంది. కాబట్టి ఇది మైనస్. కాబట్టి ఈ మూడింటిని ఏమంటారు అంటే అర్నడ్ బట్ నాట్ ఎంజాయ్డ్. మరి ఎందులో తెలుసుకోవాలి ఇదంటే పర్సనల్ ఇన్కమ్లో తెలుసుకోవాలి. కాబట్టి వెస్టి ఆదాయంలో ఉన్న గొప్పతనం ఏంటంటే సంపాదించిన ఆదాయం వస్తుంది ఎన్ఐ, సంపాదించిన అనుభవించని ఆదాయం వస్తుంది, ప్లస్ ఇక్కడ ఏమొస్తుందంటే ఉచితంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్, బదిలీ చెల్లింపులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉంటాడు, స్కాలర్షిప్ వస్తుంది, సిఎస్ఐఆర్ జేఆర్ఎఫ్ 30,000 వస్తుంది. అది ఆయన ఏం పని చేయడం లేదు, ఉచితంగా వస్తుంది. అర్థమైంది? అది వ్యక్తికి వస్తుంది కాబట్టి ప్లస్. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, నిరుద్యోగ భృతి, స్కాలర్షిప్లు. అర్థమైందా? కొన్ని సందర్భాల్లో వ్యక్తులు పని చేయకుండా ఆదాయాన్ని పొందుతుంటారు. ఓల్డ్ ఏజ్ పెన్షన్ అంతే, వీళ్ళేం పని చేయరు. రైట్, అది పనిచేస్తున్నాయి. టెక్నికల్ నాలెడ్జ్ యొక్క అది ఇన్కమ్, అది ఇన్కమ్ ఉచితంగా. అది
మీరు బుక్ రాస్తారనుకోండి, ఇప్పుడు మీరు ఏమన్నా ఇప్పుడు ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, టెక్నికల్ నాలెడ్జ్, దీనికి ఇచ్చేది రాయల్టీ అన్న. రాయల్టీ, టెక్నికల్ నాలెడ్జ్. ఇప్పుడు ఒక సంస్థకు వేరే విదేశాల నుంచి ఈ సంస్థకు ఎట్లా ఉపయోగించాలో ఈ మిషన్, వాడు మిషన్ పంపిస్తాడు, ఎట్లా ఉపయోగించాలనో వాడు చెప్తాడు, వానికి డబ్బులు ఇవ్వాలి, దాన్ని ఏమంటాం? రాయల్టీ అంటాం. ఒక బుక్ రాస్తావు నువ్వు, నీకు ఇస్తాడు డబ్బులు, రాయల్టీ. ఇది ఎర్నడ్, ఫ్రీ కాదు. ఓకేనా? రైట్. బదిలీ చెల్లింపులు అంటే ఫ్రీగా పని చేయకుండా వచ్చేది, అది ఎస్టీ ఆదాయంలో చూసుకోవచ్చు. ఓకేనా? రైట్. కాబట్టి స్కాలర్షిప్సే కావచ్చు, అర్థమైందా, లేకపోతే మామూలుగా ఓల్డ్ ఏజ్ పెన్షన్సే కావచ్చు. తర్వాత కొన్ని సందర్భాల్లో శరణార్థులు వస్తుంటారు, వాళ్ళకు కొద్దిగా డబ్బులు ఇచ్చేస్తుంటాము, వాళ్ళు ఏం పని చేయరు, అది కావచ్చు, ప్యాకెట్ మనీ కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఓకే. ప్లస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇది ఒక్కటి డిస్ప్యూటెడ్ ఏరియా. వడ్డీ చెల్లింపులు. వడ్డీ చెల్లింపులు ఏంటి? నువ్వు కనుక గవర్నమెంట్ కనుక అప్పిస్తే గవర్నమెంట్కి నీకు వడ్డీ ఇస్తుంది. అదేనా? అది ఇంట్రెస్ట్ పేమెంట్ అంటాం, అది వ్యక్తులకు వస్తుంది. ఓకేనా? అయితే మీరు ఇప్పుడు మీరు బ్యాంకులకు ఎఫ్డీ, బ్యాంకులో మీరు ఎఫ్డీ చేశారు అంటే ఫిక్స్ చేశారు, ఆ ఇన్కమ్ వస్తుంది, మీకు వడ్డీ ఇన్కమ్ వస్తుంది, అది జాతీయాలకు వస్తుంది. అంటే మీరు ఇదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 పెట్టి మీరు ఎస్బీఐలో చేస్తే అది ఎందులోకి వస్తుంది? నెక్స్ట్కి వస్తుంది. అదే ₹1,00,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మీరు కనుక అప్పిస్తే అది దేని కిందకి వస్తుంది? అది నేషనల్కి రాదు. అది ఒక డిస్ప్యూటెడ్ ఏరియా. ఎందుకు ఇచ్చారంటే ప్రభుత్వం చేసే పనులే వేస్ట్ పనులు, దానికి వడ్డీ ఇంకెందుకు కలుపుకోవాలని చెప్పేసి పక్క పెట్టేది. కొంతమంది విమర్శిస్తుంది, ఏంటంటే అది రాయాలంతే. కాబట్టి ఇది అర్నడ్. అయ్యో, ఏం నొక్కాలా? ప్లస్ నొక్కనా? రైట్. ఇక్కడ చూడండి. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో ఇది అర్నడ్, ఇదేంటిది? బట్ నాట్ ఎంజాయ్డ్, ఇది ఫ్రీ. కాబట్టి ఆర్జిత ఆదాయము, అనుభవించిన ఆదాయము ప్లస్ ఉచిత ఆదాయము, 3 రకాల ఆదాయాలు ఏ భావంలో చూస్తారు అంటే వెస్టీ ఆదాయంలో చూస్తారు. దీన్ని పర్సనల్ ఇన్కమ్ అంటారు. ఓకేనా? ఒక్కొక్క భావన ఒక అంశం చెప్తారు, ఇక్కడ మనం క్లారిటీ చూసుకోవాలి మనం ఇక్కడ. అందుకోసం మీకు ముందే బాక్స్ వేసాను. వ్యక్తిగత ఆదాయము, వెస్టీ ఆదాయం అనేది వ్యక్తులచే పొందిన మొత్తం ఆదాయం. ఇందులో జాతీయ ఆదాయము, బదిలీ చెల్లింపులు, సార్వభౌమ వడ్డీలు అంటే గవర్నమెంట్ ఇచ్చేది. కానీ కంపెనీ లాభాలు, సాంఘిక భద్రత కంట్రిబ్యూషన్స్, కార్పొరేట్ ఆదాయాలు మినహాయిస్తారు. ఓకేనా? ఇక్కడ వరకు ఇది. కాబట్టి 3 రకాల ఆదాయాలు ఉంటాయి. పిఐలు ఏముంటాయండి? పిఐలో ఎన్ని ఉంటాయి? 3 రకాల ఆదాయాలు ఉంటాయి. ఓకేనా? ఇది మీకు తెలిసిపోయింది కదా? రైట్. నెక్స్ట్ భావన. కాబట్టి 3 పిఐ, పర్సనల్ ఇన్కమ్. దీన్ని వెస్టీ ఆదాయము అంటారు. చెప్పండి. అర్న్డ్ బట్ నాట్, అర్న్డ్ బట్ అంట, అంతే, నాట్ ఎంజాయ్డ్ అండ్ ఫ్రీ ఇన్కమ్. ఈ 3 కలిపితేనే వెస్టీ ఆదాయం అవుతుంది. ఒకవేళ అర్న్డ్ తీసుకుంటే ఏమవుతుంది? అది నేషనల్ ఇన్కమ్. కాబట్టి జాతీయ ఆదాయం అనేది ఆర్జించిన ఆదాయం. అది ఎట్లా ఇస్తారంటే మీరు వస్తువులైనా సేవలైనా ఉత్పత్తి చేస్తేనే ఇస్తారు. ఇప్పుడు ఒక పెన్షన్ ఉంది. ఈ పెన్షన్లో ఎంప్లాయీకి పెన్షన్ వస్తుంది, ఒక సీనియర్ సిటిజన్స్కు పెన్షన్ వస్తుంది. సీనియర్ సిటిజన్ పెన్షన్ జాతీయ ఆదాయంలోకి రాదు, కానీ ఎంప్లాయీ పెన్షన్ వస్తుంది. ఎందుకంటే ఈ క్రియేటెడ్ నేషనల్ ఇన్కమ్. కాబట్టి అది పెన్షన్, ఇది పెన్షనే, డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనండి? రైట్. సరే, ఇప్పుడు వెస్ట్ ఆదాయం అయిపోయింది కదా. నెక్స్ట్ డిస్పోజబుల్ ఇన్కమ్, వ్యయార్హ ఆదాయం. అది ఖర్చు ఆదాయం పడుతుందా? వ్యయార్హ ఆదాయం. జనరల్గా ఇంగ్లీష్ ఇస్తుంటాను, తెలుగులో వాళ్ళు చేస్తుంటారు. కంప్యూటర్లో కొడితే ఖర్చు ఆదాయం వస్తుంది, అర్థమైందా? కానీ ఇంగ్లీష్ తెలుగులో వ్యయార్హ ఆదాయం తీసేస్తా. ఓకేనా? రైట్. ఎస్. ఇవి మీరు ప్రాక్టీస్ ఎట్లా చేయాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఈ ఆన్సర్లని తయారు చేసుకొని ఉన్నాయి రాయగలగాలి. అట్లా ప్రాక్టీస్ చేసుకోండి అంతే, పట్. ఓకేనా? రైట్. డిఐ, డిస్పోజబుల్ ఇన్కమ్.
ఈజ్ ఈక్వల్స్ టు పిఐ రైట్ మైనస్ పిటి. ఇది వ్యయార్హ ఆదాయం. వ్యయార్హ ఆదాయం. ఇది పి అంటే మనం పైన వచ్చింది. ఇందులో ఏముంటాయి? 3 ఉంటాయి కదా. ఏముంటాయి? 3 ఉంటాయి. అర్న్డ్, అన్ఎర్న్డ్, ఎర్న్డ్ బట్ నాట్ ఎంజాయ్డ్. మైనస్ పిటి అంటే పర్సనల్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్. చూడండి, ఇప్పుడు వ్యయార అంటే ఏంటంటే వ్యయానికి అర్హత పొందిన ఆదాయం. ద ఇన్కమ్ విచ్ ఇస్ రెడీ టు డిస్పోజ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ డిస్పోజబుల్ ఇన్కమ్. మీకు మీ ఆదాయం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 వచ్చింది అనుకుందాం. పర్సనల్కి 50,000 వచ్చింది, కానీ ఈ 50,000 ఖర్చు పెట్టలేరు. ఎందుకంటే యూ నీడ్ టు పే ద డైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, ఇక్కడ ఒక 5,000 అనుకోండి. ఓకేనా? మిగిలినంత 45,000. 45,000 ఏంటిది? సో డిస్పోజబుల్ ఇన్కమ్ 45, నాట్ 50,000. వై? బికాజ్ యువర్ ఇన్కమ్ ఎక్సీడెడ్ ద లిమిట్. అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ద ఇన్కమ్ విచ్ ఇస్ రెడీ టు డిస్పోజ్. కాబట్టి యూ నీడ్ టు పే ద ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్. Then only you enable to spend your income. So personal income minus personal taxes, then residual named as a disposable income, వ్యయార్హ ఆదాయం. ఇక్కడ మీకు ఖర్చు ఆదాయం పడి కొంచెం కరెక్ట్ చేసుకోండి. దాన్ని అచ్చ తెలుగులో వ్యయార్హ ఆదాయం అంటారు. రైట్? ఎందుకంటే మొత్తం నేను ఓన్లీ ఇంగ్లీష్లో చేసి పంపిస్తుంటాను. బాగా చేస్తారు తెలుగులో. 2 నా వల్ల కాదని చెప్పేసి వీళ్ళు మ్యాచ్ చేస్తున్నాను. అక్కడక్కడ చిన్న ఉంటాయని చెప్తాను. ఓకేనా? తీసేద్దామా? రైట్. ఇప్పుడు డిస్ప్లే అయిపోయిందండి. ఇక లాస్ట్ కాన్సెప్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం. అదొకటి అయిపోతే ఏమవుతుందంటే మనకు ఈ క్వశ్చన్ అయిపోతుంది. అదే ఓకే. ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ మీకు డిఐ ఈజ్ ఈక్వల్స్ టు పిఐ మైనస్ వ్యక్తిగత పన్నులు, వెస్ట్ పన్నులు, డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష ఏమని అనుకోవచ్చు మీరు. ఓకేనా? పర్సనల్ ట్యాక్సెస్. ఓకేనా? ఇది రైట్. నెక్స్ట్ పర్ క్యాపిటా. రైట్. ఓకే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ నెక్స్ట్ కాన్సెప్ట్. దీన్ని మనము తలసరి ఆదాయం అంటారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. జాతీయ ఆదాయాన్ని అక్కడ జనాభా భాగిస్తూ వచ్చేది. సరి అంటే సగటు, ఒక్కొక్క తలకు వచ్చే సగటు ఆదాయాన్ని. యావరేజ్ ఇన్కమ్ యావరేజ్ ఎప్పుడు ఎట్లా వస్తుంది? టోటల్ బై నెంబర్, టోటల్ నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. కాబట్టి ఈ జాతీయ ఆదాయము అనేది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చూస్తే ఇది ఇంపార్టెంట్, ఇది కాదు. ఎందుకోసమంటే ఈ జాతీయ ఆదాయాన్ని కొందరు లేపొచ్చు, అదాని, ముఖేష్ లాంటి వాళ్ళు లేపొచ్చు. కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోపల ఎవరు అవుతారు? జనం అవుతారు. అది కాన్సెప్ట్. ఇలా మీకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోపల $2,731 ఉంది. అదే నెంబర్ మీకు చైనాలో $13,000, $140 దాకా ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్. అందరూ వస్తారు, జనం అంతేగా, పని చేసిన వాళ్ళు అందరూ వస్తారు అంతే. ఇంకోటి, ఇప్పుడు నువ్వు అనేది పాపులేషన్ తక్కువ ఉంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంటావు. మరి చైనానికి తక్కువ ఉందా? 2 కోట్ల తేడా ఉంది. నేషనల్ ఇన్కమ్ బాగా పెంచుకున్నాడు, వాడిని జనం తగ్గట్టు పెంచుకున్నాడు. కాబట్టి మనదంతా జస్ట్ 3,700
సరే 2731 అంతే ఇయర్లీ. చూడండి ఎంత వీళ్ళు 13,000 వీళ్ళు కనుక 13,845 కనుక దాటితే వీళ్ళది డెవలప్డ్ కంట్రీ అవుతుంది. అభివృద్ధి చెందిన దేశంకి పిలువడాలంటే మీ తలసరి ఎంత ఉండాలి? $13,845 ఉండాలి. అట్లా మనం ఎక్కడున్నాం? మనోడు 2047కి తప్పకుండా వీక్షిత భారత్ లోపల 13,845 సంపాదిస్తామని మనోడు టార్గెట్ పెట్టుకున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆయన వల్ల కాదు, రాష్ట్రాలు ముందుకు వస్తే అవుతుంది. అదేనా? రాష్ట్రం ముందుకు వస్తే అవుతుంది, నో ప్రాబ్లం. కానీ రాష్ట్రం ముందుకు రాలేవు. అంతే. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు తలసరి ఆదాయం పెంచాలంటే ఒకటి ఏంటంటే జనాభా తగ్గించుకోవాలా లేదా జాతీయ ఆదాయం పెంచాలా. ఇప్పుడు చైనా చూడండి, చైనా పాపులేషన్ ఆల్మోస్ట్ ఈక్వల్ కదా, మరి వానికి మనకు తేడా ఎందుకు ఉందంటే వానికి ఈ జనాభాకు తగినట్లు వాడు జాతీయ ఆదాయాన్ని పెంచుకున్నాడు. రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, చేద్దాం, నో ప్రాబ్లం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తలసరి ఆదాయం పెంచాలంటే నువ్వు జనాభాను కంట్రోల్లోనే చేయాలి, లేదా నా వల్ల కాదు జాతీయం పెంచుకో. చైనా ఎగ్జాంపుల్ చాలా తేడా ఉన్నది. జస్ట్ ఇంకొంచెం నాకు తెలిసి ఒక 1 ఇయర్లో వాళ్ళు ఈడీకి వెళ్ళిపోతారు. ఈడీ అంటే డెవలప్డ్ కంట్రీ అవుతుంది. అట్లా ఓకేనా? రైట్. కాబట్టి కాన్సెప్ట్లు ఏంటంటే ఈ తలసరి ఆదాయాన్ని బట్టి దేశాలను విభజిస్తారు కూడా. దేశాలు విభజిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి కంట్రీ అంటాం, ఎల్ఎంఐసి కంట్రీ అంటాము, యుఎంఐసి కంట్రీ అంటాము, హెచ్ఐసి కంట్రీ అంటాము. అది కాన్సెప్ట్. ఎస్, హై ఇన్కమ్ కంట్రీస్, లో ఇన్కమ్ కంట్రీస్ 0 to 1135 వరకు. ఇక్కడ 1135 to 4,465. ఇక్కడ నెక్స్ట్ 4,465 to 13,845. ఎస్, ఇక్కడ 13,845 ప్లస్ ఇది డెవలప్డ్ కంట్రీ. ఈ మూడు కలిస్తే డెవలపింగ్ కంట్రీస్. ఇప్పుడు ఇండియా ఎంత ఉంది? ఇంత ఎల్ఎంఐస్లో ఉన్నాం. కాబట్టి తలసరి ఆదాయం గొప్పతనం ఏంటంటే దేశాలను విభజన చేస్తారు. తలసరి ఆదాయం వల్ల ప్రజల యొక్క జీవన ప్రమాణం తెలిసిపోతుంది. కాబట్టి జాతీయ ఆదాయం కంటే ఇంపార్టెంట్ అండి తలసరి ఆదాయం. ఎట్లా వస్తుంది తలసరి ఆదాయము? జాతీయ ఆదాయాన్ని పాపులేషన్ చేత భాగిస్తాం. కాబట్టి ఇప్పుడు మనకు డౌట్ ఏమొస్తుందంటే జనాభా ఎక్కువ ఉంది కాబట్టి తలసరి తక్కువ ఉన్నది, మరి చైనాకి ఏమైంది? ఆల్మోస్ట్ ఈక్వల్ కదా. అంటే దాని అర్థమైంది నేషనల్ ఇన్కమ్ పెంచుకున్నాడు. ఎట్లా పెంచుకున్నాడు? వస్తువులపైన ఆధారపడి పెంచుకున్నాడు. తర్వాత వస్తువుల ఉత్పత్తి చేస్తే ఒకటి ఎక్స్పోర్ట్ చేస్తారు వాడు. మీరు ఉత్పత్తి చేసి దేశంలో 10 రూపాయలకు అమ్మిన వస్తువు ఎక్స్పోర్ట్ చేసి 100 రూపాయలు వస్తుంది. అర్థమైనా? అంటే ఒక 10 రెట్ల ఇన్కమ్ ఎక్కువ వస్తుంది ఎక్స్పోర్ట్ చేస్తే. ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏం చేయాలి? అలా క్వాలిటీ ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్లో అట్లా ఉంటుంది వాళ్ళది. ఇప్పుడు ఎలక్ట్రికల్ లోపల BYD వచ్చింది, టాప్ మోస్ట్ అయిపోతుంది అక్కడ. ఇప్పుడు మన సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళే కదా ఫేమస్. ఇప్పుడు మనల్ని కొనేటి అని వెరీ స్టార్టింగ్లో అట్లా ఉండేది, తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు క్వాలిటీ పెంచేశారు. అట్లేం లేదు. వెరీ స్టార్టింగ్లో ఎకానమీలో వాళ్ళ సెల్ ఫోన్ పట్టుకుంటే వేడి అయ్యేది, పేలిపోయేది, చైనా ఫోన్లు అనేది. ఇప్పుడు ఇవన్నీ చూడండి, వాళ్ళ మొత్తం కంపెనీ కానీ వాళ్ళు టాప్. చైనా వాడికి తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళకున్న సీక్రెట్ ఏంటంటే స్కూలింగ్లోనే వాడు ఒక 4,000 వృత్తుల్లో కోచింగ్ ఇస్తారు వాడు పిల్లలకి. ఈ పుస్తకాలు చదివిస్తాడు సగం టైము, మిగతా సగం టైము ఎట్లా వస్తువు ఉత్పత్తి చేయాలని చెప్తారు వాడు. 10th క్లాస్ వాడు చిన్నప్పటి నుంచే. కాబట్టి ఎక్స్పర్ట్స్ అవుతారు వాళ్ళు. మన 10th క్లాస్ వరకు ఏజ్ వేస్ట్ కదా. ఏవో పుస్తకం బ్యాగ్ వేసుకున్నాడు ఓ గాడిదలాగా అది పోతాడు, అదే రాత, అదే పూత, అదే ఆ ఉట్టిలో ఏం లేదు అలా. అరే నీకు సంతోషం ఇచ్చేది వస్తువులు కదా, అది బ్యాగులు ఎందుకు నాకు అర్థం కాదు. బ్యాగులు ఇస్తారు నాకు అర్థం కాదు. వాళ్ళ సీక్రెట్ అది. అంటే వద్దని వాళ్ళు ఏమనట్లేదు వాళ్ళు. కాకపోతే ఏంటంటే దానికి అంత టైం ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ. ఎస్, ఇప్పుడు మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాడు 4,000 వృత్తుల్లో వాడు కోచింగ్ ఇస్తే కొన్ని వృత్తుల్లో వాడు ఫేమస్ అవుతాడు. నువ్వు 10th క్లాస్ తర్వాత నీకు ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు. హీ హిమ్సెల్ఫ్ స్టాండ్ ఆన్ హిస్ ఫీట్. వై? బికాజ్ ద రిక్వైర్డ్ కోచింగ్ ఈజ్ గివెన్. నువ్వు
ఇక్కడ 10th క్లాస్ వరకు నీకు కనుక శిక్షణ ఇస్తే నువ్వు తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం అవసరం లేదు నీకు. వాడు ఏదో పని చేసుకుంటాడు. మనోడు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, పీజీ అయిపోయిన తర్వాత గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత నువ్వు నిరుద్యోగి అంటాడు. అరే మరి ఇన్ని రోజులు ఎందుకోసం మీరు దీనికోసం, నిరుద్యోగం కోసం. నాకు అర్థం కాకపోయింది. ఇది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి టోటల్గా. ఏదో కోటారి అని పెట్టిండు, వాడు కిటారి అయిపోయింది, మొత్తం ఆగమాగం అయిపోయింది అక్కడ. ఇప్పుడు నేనేంటంటే ఫస్ట్ ఒక్కటే చేయాలి, నీ కోరికను తీర్చేది ఎవరు? వస్తువులు, సేవలు, వాటిని ఉత్పత్తి చేసే కార్యక్రమం మొదటి చెయ్యి. ఇది బేసిక్. ఇది మీకు జర్మనీ అనేది ఒక రాష్ట్రం అంత ఉంటుంది కదా, వాడు ప్రపంచం మొత్తానికి వాన కార్లే. ఎందుకు? వాడు స్కూలింగ్లోనే అట్లా శిక్షణ ఇస్తే వాళ్ళు టెక్నీషియన్స్. ఇప్పుడు రోల్స్ రాయిస్ కార్నది 233 కోట్ల హైయెస్ట్ ప్రైస్ ఒకటి. పాయింట్ అర్థమైందా? యూకే వాడు ఉత్పత్తి చేస్తాడు 233 crores ఒక కారు. అది మొత్తం మెషినరీ అడా. ఇట్లా నొక్కేస్తుంటే డోర్ వస్తాడు, అంతా మొత్తం టెక్నాలజీ. అర్థమైందా? సో సంవత్సరానికి 20 అమ్ముకుంటే అయిపోతుంది కదా. అర్థమైందా? నువ్వు చిన్న చిన్న ఏం తయారు చేస్తావు నాకు అర్థం కాదు. అది కాన్సెప్ట్. కాబట్టి వర్క్ ఫోర్స్ ఇంపార్టెంట్, స్కిల్డ్ వర్కర్స్ ఇంపార్టెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్. ఇలా ఏం చేయాలంటే వస్తువులను ఉత్పత్తి చేయాలి, నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి చేయాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన బాగా ఖర్చు చేయాలి. ఇలా భారతదేశం లోపల 0.7% ఆఫ్ జీడిపి మాత్రమే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు చేసి సరిపోదు కాదు. రీసెర్చ్ అండ్ డెవలప్ వెరీ ఇంపార్టెంట్. వస్తువును ఉత్పత్తి చేయడం గొప్ప కాదు, నాణ్యంగా ఉత్పత్తి చేయాలి. ఉత్పత్తి చేయాలంటే ఏం అవసరము? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. కానీ 5వది కూడా ఇంపార్టెంట్, టెక్నికల్. ఇవి దీనివల్ల వస్తువు ఉత్పత్తి, కానీ నాణ్యమైన వస్తువు ఉత్పత్తి, టెక్నికల్ నాలెడ్జ్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనోడు ఏమంటాడు? నాకు బడ్జెట్ లేదంటాడు. మరి ఎట్లా వస్తువు ఉత్పత్తి అవుతుంది? ఇలా ఇండియా కొట్టేది అదే. ఇండియా ప్రాబ్లం ఏంటంటే విపరీతమైన జనాభా స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకు సరైనటువంటి వస్తువులు ఉత్పత్తి చేయలేకపోతున్నాం. అర్థమైందా? కాబట్టి వస్తువులు ఉత్పత్తి చేయాలా, ప్లస్ విదేశాలకు ఎగుమతి చేసి ఎక్కువ డబ్బు వస్తుంది. ఇప్పుడు జపాన్ చూడండి, జపాన్కి వానికి 100 వస్తువులు కావాలనుకుంటే 5 వస్తువులు వాడు తయారు చేస్తాడు అంతే. మిగిలిన 90 దిగుమతి చేసుకుంటాడు. ఎందుకు? 5 వస్తువులు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఏమో ఎఫ్ఈఆర్ వస్తుంది. ఆ ఎఫ్ఈఆర్తో ఎందుకు వస్తుంది? వాళ్ళు మొత్తం సముద్రం ఉంటుంది కదా, మనంత ఏరియా ఇట్లా ఉండదు వాళ్ళకు. సముద్రంలో ఎత్తుకెక్కువ వస్తుంటే ఆగమాగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వాడు 4-5 వస్తువులను తయారు చేస్తాడు, మిగతా అన్నీ దిగుమతులే. కానీ అప్పు చేసి కాదు, ఈ 5 వస్తువులను ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఎక్స్పోర్ట్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. వాళ్ళకు ఉత్పత్తి చేసే ప్లేస్ లేక విదేశాల్లో వాళ్ళ ప్లాంట్స్ పెడుతున్నారు. వీళ్ళు టొయాటో కానీ, మిత్సుబిషి, ఇవన్నీ కంపెనీస్ అన్నీ వాళ్ళు బయట పెట్టేసి ఓన్లీ ఆ మెషిన్ కదా, ఇంజన్, ఆ ఇంజన్ ఒక్కటి అక్కడి నుంచి డైరెక్ట్ పంపిస్తారు వాడు, మిగతాని ఇక్కడనే. ఎందుకంటే ఆ ఇంజన్ పోతే మళ్ళీ టెక్నాలజీ పోతుంది కదా, అక్కడి నుంచి డైరెక్ట్ షిప్పింగ్ అవుతుంది. ఇక మిగతా అంతే మొత్తం ఇక్కడనే అసెంబ్లింగ్ ఇచ్చి పడేస్తాడు. ఎందుకంటే వాళ్ళ వల్ల అయితే లేదు, ఆర్డర్స్ అట్లా వస్తాయి. వరల్డ్లో హైయెస్ట్ సెల్లింగ్ కార్ టొయాటా. పోలీసు వాళ్ళు వేసుకుంటారు, ఇన్నోవా అంటే కదా, అది లార్జెస్ట్ సెల్లింగ్, అది చీప్ అండ్ బెస్ట్. అదేనా, పక్క పెట్టేద్దాం. ఇది తలసరి ఆదాయం. కాబట్టి తలసరి ఆదాయం భారతదేశం లోపల తక్కువగా ఉంది. వీక్షిత్ భారత్కు 2047కు మనము 13,845 సంపాదించాలనుకుంటున్నాము. ఎస్, దానికోసం సరే ప్రయత్నం అవుతున్నది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్టేట్స్ కనుక ముందుకు వస్తే సాధ్యమవుతుంది. బట్ ఆ స్టేట్స్కి అంత వ్యవస్థ లేదు కాబట్టి సాధ్యం కాకపోవచ్చు. ఓకేనండి, రైట్. ఇప్పుడు ఇది జాతీయ ఆదాయ భావనలు, దీంట్లో తలసరి ఆదాయం ప్రస్తావన కూడా వచ్చేసింది కదా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఓకే, లిమిటేషన్స్ ఆఫ్ జీడిపి. సాధారణంగా ఆర్థిక సంక్షేమ సూచిక ఇది ప్రజల సంక్షేమం ఖచ్చితంగా ప్రతిబింబించడంలో ముఖ్యమైన పరిమితులు కలిగి ఉంది. అర్థమైందా? అంటే జీడిపి పెరిగినంత మాత్రాన రైట్ ప్రజల సంక్షేమం ఉంటుంది అనేది. ఓకే, రైట్. రైట్, దీంతో మనకు పూర్తి చేసుకుందాం సింపుల్గా. రైట్, జీడిపి గ్రోత్ రేట్ may not be evenly distributed across population. Higher GDP could result from the income of
ఫియర్ వెల్తీ పీపుల్. అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని సందర్భాల్లో జీడిపి ఎక్కువ ఉన్నంత మాత్రాన అది దేశం డెవలప్ అయిందని చెప్పలేము. ఎందుకోసం అంటే ఇలా ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ. ఎందులో? జాతీయ ఆదాయంలో. అయినా భారతదేశంలో అన్ని రోగాలు ఉన్నాయి. ఎందుకంటే అందరికీ ఆ జాతీయ ఆదాయం పంచబడము లేదు. కాబట్టి ఈ జాతీయ ఆదాయాన్ని సంక్షేమం అనుకోవడం కరెక్ట్ కాదు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకేనా? రైట్. తర్వాత నెక్స్ట్, జీడిపి క్యాలిక్యులేట్ డు నాట్ అకౌంట్ నాన్ మానిటరీ. అంటే కొన్ని సందర్భాల లోపల ఇప్పుడు గృహిణి సేవలు కావచ్చు, కొన్ని ఏంటంటే అంటే పని లేకుండా డబ్బులు తీసుకోకుండా చేసే పనులు కొన్ని ఉంటాయి. వాళ్ళ ఎఫోర్ట్ మనం తీసుకోవడం లేదు, అది కూడా ప్రాబ్లం. తర్వాత పర్యావరణ ప్రభావము, దాన్ని గ్రీన్ జీడిపి అంటారు. మనం వస్తువులను ఉత్పత్తి చేస్తూ జాతీయాన్ని పెంచుతూ ఇలా మీరు పర్యావరణ నాశనం చేస్తూ ఉన్నారు. అదైంది, అది కాన్సెప్ట్. కాబట్టి మీరు ఎకానమీతో పాటు ఎన్విరాన్మెంట్ కూడా చూసుకోవాలా. ఈ ఎకానమీలో వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ వస్తువుల ఉత్పత్తి లోపల మీరు ఏం చేస్తున్నారు? ఎమిషన్ చేస్తున్నారు. ఎమిషన్ అంటే ఏంటండి? పర్యావరణాన్ని, దీన్ని గ్రీన్ హౌస్ గ్యాస్ అంటారు. కాబట్టి ఇలా ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్లో విడుదల చేసే ఫస్ట్ కంట్రీ ఏంటంటే ఇక్కడ చైనా, సెకండ్ కంట్రీ యుఎస్, థర్డ్ కంట్రీ ఏంటంటే ఇండియా. కాబట్టి మీరు ఎకానమీ ఉత్పత్తి చేసుకోండి, కానీ ఎన్విరాన్మెంట్కు నో హార్మింగ్. Don't harm the environment, thereby you can produce goods and services. Okay, your goods and services are produced by the renewable energy. చేసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకోసం అంటే ఇక్కడ పర్యావరణం దెబ్బతింటే అది ఆర్థిక వ్యవస్థ కూడా, క్లైమేట్ చేంజ్ అవుతుంది, వరదలు వస్తాయి, మొత్తం పోతుంది. అర్థమైంది? ఒకసారి ఎల్ నేను అంటాం, లా నేను అంటాం, వర్షాలు బాగా వస్తాయి, వర్షాలు రావు. అర్థమైందా? సో ఓజోన్ లేదు, దెబ్బతింటుంది. అర్థమైందా? సో ఓవర్ హీట్, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. అర్థమైంది? న్యూసెన్స్ ఇదంతా. అదేనా? కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఎప్పుడైతే మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందో, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కంటే ముందు ఇక్కడ సన్లైట్ ఉంది కదా, ఇది మామూలుగా సన్లైట్ ఇట్లా కిందికి వచ్చేది, ఇట్లా పైకి పోయేది అంతే. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత ఏమైంది అంటే వీఆర్ యూజింగ్ కోల్, వీఆర్ యూజింగ్ పెట్రోల్, వీఆర్ యూజింగ్ డీజిల్, కంబూషన్, బర్నింగ్. అప్పుడు ఏమైందంటే ఈ ఏరియా మొత్తం జిహెచ్జి వస్తుంది, ఏది గ్రీన్ హౌస్ గ్యాస్ వస్తుంది ఏరియా అంతా. ఇప్పుడు సన్లైట్ కిందికి వస్తుంటే ఆ సన్లైట్ని ఇవన్నీ రేణువులు పట్టుకుంటాయి, పైకి పోతుంటే పట్టుకుంటాయి. ఇప్పుడు ఏరియా అంతా హీట్, దాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటాం. దాన్ని ఏమంటాం? గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఆ హీట్ వల్ల మొత్తం కరిగిపోతాయి, మంచుగడ్డలు కరిగిపోతాయి, అదే ప్రాబ్లం అవుతుంది. అర్థమైందా? సో సముద్రాలు కూడా బాగా హీట్ అయిపోయి ఎల్లినో లాలినో వస్తుంటుంది అంతా. కాబట్టి ఇదంతా ఏంటంటే అప్పుడు సన్లైట్ ఉంది, ఇప్పుడు సన్లైట్ ఉంది, కానీ సన్లైట్ని క్యాచ్ చేస్తే ఎవరు క్యాచ్ చేస్తున్నారు? జిహెచ్జి అంటే గ్రీన్ హౌస్ గ్యాస్. దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ లీడింగ్, ఇంకా చాలా ఉన్న తర్వాత వస్తుంది, థర్డ్ పార్ట్లో వస్తుంది. అక్కడ అది పాయింట్ మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి ఇవి ఈ క్వశ్చన్లో మనం సెట్ చేసినాం. ఓకేనా? దీంతో క్వశ్చన్ పూర్తి అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక 2-3 డేస్ టైం వేస్తాను నేను. ఎందుకోసం అంటే మీకు సెట్ కాలే ఇంకా. ఇది టైం కూడా పెంచేసి మార్నింగ్ ఒక 2 hours ఇట్లా మనం సెట్ చేద్దాం. ఎందుకోసం అంటే 3 parts ఉన్నాయి కదా, 3 parts ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అంటే క్వశ్చన్ మామూలుగా ఉంటుంది, ఇక్కడ మీకు రాసేది మామూలు ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది, ప్రాబ్లం అది. ఓకేనా? రైట్, టుమారో విల్ సీ.